దేవుని యొక్క ప్రియులైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు ఈ దినం అనుగ్రహించిన సిద్ధపాటుతో ఒక విలువైన విషయాన్ని మనం బైబిల్లో నుంచి ధ్యానించడానికి సిద్ధపడదాం. దానికంటే ముందుగా సంఘమైన మీ అందరికీ ఒక విషయంలో నేను కృతజ్ఞత చెప్పబద్దునుగా ఉన్నాను. ఆ విషయంలో నేను కృతజ్ఞత చెప్పాలి. ఉదాహరణకు ఒక శరీరం ఉందనుకోండి. ఒక శరీరంలో ఒక అవయవము ఆరోగ్యంగా బలముగా తగిన వేళకు అది చేయవలసిన పనిని చేస్తూ కండిషన్లో ఉందనుకోండి, మీరు దేన్ని పొగుడతారో చెప్పండి? బాడీలో ఒక అవయవం గురించి నేను మాట్లాడుతున్నాను. ఎగ్జాంపుల్, ఒక చేయి ఉంది, బలంగా ఉంది, కదలికతో ఉంది, ఇది చేయవలసిన పనులన్నీ అనుకూలత చొప్పున అన్నీ చేయగలుగుతుంది దాని సమయం అందు. మీరు దేన్ని పొగుడతారు ఈ విషయంలో? సందేహం ఎందుకు? మొత్తం శరీరాన్ని పొగడాలి. ఎందుకు ఆ మాట నేను అంటున్నాను అంటే, పనిచేస్తుంది ఒక అవయవమే అయి ఉండొచ్చు, కానీ దీనిగా స్వతంత్రంగా ఇదేమీ చేయలేదండి. ఉదాహరణకి ఇలా అనొచ్చు, శరీరంలో ఇంకొక దగ్గర తీవ్రమైన నొప్పి, బాధ, వేదన ఉందనుకోండి. బాగా ఆలోచించండి, ఆరోగ్యంగా ఉన్న అవయవాలు కూడా వీక్ అవుతాయి ప్రియమైన వాళ్ళారా. అంతే కదా? ఖచ్చితంగా వీక్ అవుతాయండి, అంత స్ట్రెంగ్త్తో ఉండవు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, కొద్ది మాసములుగా ప్రభుతో నాకున్న బంధమును, నా వ్యక్తిగతమైన విశ్వాస జీవితమును నేను చూసుకున్నప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది. ఈ వృద్ధి నేను చూసుకోగలుగుతున్నాను. నా వలే ప్రభు యొక్క వెలుగులో వృద్ధిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఉద్దేశించి చెప్తున్న మాట ఇది. నేను స్వార్థంతో చెప్పుకుంటున్న మాట కాదు. మీరందరూ మీరు ఉండవలసిన రీతిని బట్టి కొంత నాకు ఆరోగ్యం దొరుకుతుంది ప్రియమైన వాళ్ళరా. అది నాకు చాలా తృప్తినిచ్చిందండి సంఘంలో. నిజంగా చెప్తున్నమాట. మనందరం అవయవములము. నేనొకటి, మీరొకటి. మీరు మీ పరిమాణం చొప్పున మీరు కొంత నిలిచి ఉండటాన్ని బట్టి, సంఘ కాపరి గారు చెప్పినట్టుగా నిజముగా ప్రభుతో నడుస్తున్న ఈ క్రమమును చూస్తున్నప్పుడు, ఈ ఐక్యతను చూస్తున్నప్పుడు, ఒక్క విశ్వాసం నుండికి రావాలన్నటువంటి ఈ తాపత్రయమును చూస్తున్నప్పుడు, ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు వెనుక నుంచి నా మనస్సాక్షి చెప్తున్న మాట ఏంటి అని అంటే, ఇప్పుడున్న ఈ బలం ఇదంతటిని బట్టి వచ్చింది. అందుకోసం మనస్ఫూర్తిగా మీ వినికిల్లో ఒక లేఖనం చదవాలనుకుంటున్నానండి. చూడండి, యోహాను గారు రాస్తున్నటువంటి 2వ పత్రిక. ప్లీజ్, యోహాను గారు రాస్తున్నటువంటి 2వ పత్రిక ఒకే ఒక అధ్యాయం కలిగి ఉన్నటువంటి పత్రిక. అందులో మనందరము మనసుకు తెచ్చుకోవాల్సిన 3వ పత్రిక, క్షమించండి, 3వ పత్రిక ఒక అధ్యాయము ఉన్నది. 4వ వాక్యం మీ వినికిల్లో చదువుతున్నాను, దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాను. యోహాను 3వ పత్రిక 4వ వాక్యము. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. నిజమే ప్రియమైన వాళ్ళారా. సంఘంలో అవయవములుగా ఉన్న మనం అందరం ఈ గురితో ఉందాం ఇప్పటి నుంచి. ఏ గురితో అంటే, సత్యమును అనుసరించి నేను నడుచుకోవాలి. ఎందుకనంటే, దేహమంతయు సౌష్ఠవంగా, బలముగా, హెల్దీగా ఉండడానికి మన వంతు మనం కృషి చేస్తున్న వారం అవుతాం. నాది ఇంకొకరి మీద పడుతుందని మీరు అనుకోవద్దు. వాక్యం అంతా స్పష్టంగా చెప్పింది. మీరు ఒకరి భారంలో ఒకరు భరించి క్రీస్తు నియమమును సంపూర్తి చేయండి. యూనిటీ అండి, యూనిటీ. అందులో ఏమంటున్నాడంటే పరిశుద్ధ సేవకుడు, సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారన్న ఆలోచన కావాలి మనందరికీ. ఓకే, మన పరిధులను బట్టి, మన బలహీనతలను బట్టి, మనకు వచ్చేటువంటి శోధనల స్థాయిని బట్టి కొన్నిసార్లు నిలబడుతుండొచ్చు, కొన్నిసార్లు పడిపోతుండొచ్చు. కానీ నిలబడుతున్న ఆ క్షణముల గురించి మాట్లాడుతున్నాను నేను ఈ సమయంలో. ఆ నిలబడుతున్న ఆ క్షణములను గురించి బలాన్ని అనుగ్రహిస్తున్న వారం మనం. సో మళ్ళీ సంఘమైన మిమ్మల్ని ఒక పరిశుద్ధమైన పిలుపుతో ఆహ్వానిస్తున్న వెలుగు ఏమిటి అంటే, ఇప్పటి నుంచి సత్యమును అనుసరించి నడుచుకోవాలన్న గురివైపే సాగుదాం. దేహమునకు బలాన్ని ఇస్తున్న వారం అవుతాం. ఇంకోటి చెప్పనా, మిగిలిన సహోదరులు పరిశుద్ధులుగా జీవించాలన్నటువంటి తలంపుకు మనం బలాన్ని చేకూర్చేవారం అవుతాం. అల్టిమేట్ అండి ఇది. మిగిలిన సహోదరులు నేను పరిశుద్ధునిగా ఉండాలన్నటువంటి తలంపు కలిగి ఉండటకు మనం బలం ఇచ్చిన వారం అవుతాం. ఎప్పుడు? సత్యమును నేను అనుసరించి నడుచుకోవాలన్న గురి పెట్టుకుంటే. అంతే, ఇంకేంటో ఎక్కువైన సంతోషం ఇంకేది లేదంటున్నాడు చూడండి ఆ సేవకుడు. ఏమంటే, వృద్ధునికి దేని విషయంలో సంతోషాన్ని ఇవ్వగలుగుతాం చెప్పండి? జనరల్గా ఆలోచించండి ప్రేమ. ఒక వృద్ధునికి దేని విషయంలో సంతోషాన్ని ఇవ్వగలుగుతాం? ఉదాహరణకి తండ్రి ఉన్నాడు అనుకోండి, అవసాన దశకు వెళ్ళిపోయి వృద్ధుడైపోయిన తండ్రి ఉన్నాడు అనుకోండి. ఏ విషయాన్ని బట్టి, కన్న పిల్లలను బట్టి అతను సంతోషంగా ఉండొచ్చు చెప్పండి?
మీరు ఎన్ని మాట్లాడినా ప్రియమైన వాళ్ళు, మనకు ఆ వయసు వచ్చేంతవరకు తెలియదండి. అంతే కదా, మనం ముసలి మంచం మీద ఉన్నంతవరకు తెలియదు. నిజమేనండి. రేపు నా గర్భాన పిల్లలుండి వాళ్ళు పెద్దవాళ్ళే, నేను వృద్ధున్నాయి, వాళ్ళు ఈ విషయమును నిలబెట్టుకోవడం బట్టి నేను సంతోషపడుతున్నాను. నాకు ఆ ప్రాయం వచ్చేంతవరకు నేను చెప్పలేను, మీరు కూడా చెప్పలేరు. కానీ ప్రభువులో వృద్ధుడయ్యేంత వరకు నడిచిన ఒక సేవకుడు మాత్రం తన మనసులో ఉన్నటువంటి తన మనసాక్షిని వెలుగుచ్చుతూ అంటున్నాడు, నా ఈ వృద్ధాప్యంలో నాకు బాగా ఆనందాన్ని ఇచ్చేది ఏదైనా ఉంది అని అంటే నా పిల్లలైన మీరు సత్యమును అనుసరించి నడుచుకున్నట. ఫ్రూట్స్ ఏంటో తెలుసా? దాని ఫలం ఏమిటి అని అంటే శరీరం బలంగా ఉంటుందండి. శరీరం బలంగా ఉండటం అంటే ప్రియమైన వాళ్ళరా, పాపమును అసహించుకునే స్థాయికి ప్రతి అవయవం ఎదుగుట, ఇంకా బలంగా సాగడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో ఇది సంఘమైనటువంటి మీకు ఇస్తున్నటువంటి ఈ వారపు పిలుపు ప్రియమైన వాళ్ళరా. ఈరోజు కొంచెం ఒక స్థిరమైన విషయాన్ని మనం మెడిటేట్ చేద్దామండి. ఏ విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం ఈరోజు అని అంటే, మనం ఒక శీర్షికను పెట్టుకున్నాం కదా, మొదటివారు కడపటివారు అవుట, కడపటివారు మొదటివారు అవుట. అందులో ఒక అంశంతో ఈరోజు ప్రభుత్వం నడుద్దాం ప్రియమైన వాళ్ళరా. గతించిన వారం మీతో మాట్లాడినప్పుడు ఇది మీతో పంచుకున్నానంటే, మన మొదటి స్థితి యొక్క విలువ మీ కళ్ళ ముందుకి తీసుకురావడానికి ప్రయత్నం చేసి ఉన్నాను. చాలా కొంచెమే ఆ మాటలు మీకు చదివి వినిపించాను అంతే, వాస్తవానికి చెప్పాలంటే. ఈరోజు ఇంకొంచెం ముందుకు నడుద్దామండి ఆ విషయంలో. ఈరోజు ఏం చూడబోతున్నాము అంటే, అసలు ఏ విషయాన్ని బట్టి మొదటోడు కడపటయ్యేటువంటి అవకాశం ఉంది, ఏ విషయాన్ని బట్టి కడపటోడు మొదటోడయ్యే అవకాశం కూడా ఉందో చూద్దాం. అందులో నడవాలి. ఈరోజు ఇంకొంచెం మనం మొదటి స్థితి యొక్క విలువను ఇంకొంచెం దగ్గరగా పరిచయం చేసుకోవడానికి ఒక లేఖనం దగ్గరికి వెళ్దాం. పేతురు గారు రాస్తున్నటువంటి మొదటి పత్రికలోనికి మీరు వస్తే, మనం మొదటి స్థితిని గురించి పరిశుద్ధ సేవకుడైనటువంటి పేతురు మాట్లాడుతూ అంటున్న మాటలు మనం చూడగలిగితే, 1వ అధ్యాయం పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3, 4, 5 వాక్యాలు చదవడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, చాలా విలువైన, శ్రేష్టమైన, అత్యంత లోతైన మాటలండి. వాస్తవంగా మీతో చెప్పాలి అని అంటే, నాకు తెలియదు, నేను విన్నది, నేను అర్థం చేసుకున్నది నా నోటి ద్వారా మీ హృదయానికి చేర్చగలిగే కృపా పరిమాణంతో నేను ఈరోజు ఉన్నానో దేవుని దృష్టికి లేనో నాకు తెలియదు. కానీ చాలా లోతైన విషయం ప్రియమైన వాళ్ళ మనం చదవబోతుంది. అది చదువుతున్నప్పుడల్లా మీకు అర్థం అయినా కాకపోయినా, నేను చేయించలేకపోయినా నా కృపను బట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది నా మొదటి స్థితి అని మీ మైండ్లో అది హాంట్ చేస్తూ ఉండాలి అంతే. ఇంకా ఇప్పుడు నేను చదువుతున్నాను చూడండి, 3 నుంచి జాగ్రత్తగా. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. ఈ పదాలు చూడండి, అనగా ఆ నిరీక్షణ వివరణిస్తున్నాడు. జీవంతో కూడిన నిరీక్షణ ఎలాంటిదట అంటే, జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదీయునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. అవలేదు 5. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము, ఏది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైనటువంటి ఒక స్వాస్థ్యము చూసారా, అదట పరలోకమునందు దాచబడి ఉందట. ఎవరికి ప్రామిస్ చేశాడట? ఇది ఎవరికి ప్రామిస్ చేశాడు? ఈ వాగ్దానం ఎవరికి? క్రీస్తులో మరలా జన్మించిన వారందరికీ దీన్ని వాగ్దానం చేశాడటండి. ఆ వాగ్దానం చేసిన దాని గురించి ఈ పరిశుద్ధ సేవకుడు మాట్లాడుతూ వాడిన పదాలు ఎలా ఉన్నాయి అని అంటే, అది అక్షయమైనది. అసలు క్షయమైపోయే స్థితే లేదటండి దానికి. నిజం ప్రియమైన వాళ్ళారా, నేను ఇది మీతో యథార్థంగా చెప్పాలి. భూ సంబంధంగా మనం ఉన్నంత కాలం అండి, ఏమండి, అక్షయ స్థితి మనకెప్పటికీ అర్థం కాదు ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే మనం క్షయమైపోయే స్థితిలో ఉన్నామండి. మన కళ్ళ ముందున్న ఈ సకల సృష్టి కూడా క్షయమైపోయేదే. ఇది అక్షయమైనది కాదు, అక్షయమైనది కాదు ప్రియమైన, ఇదంతా క్షయమయ్యేదేనండి. ఉదాహరణకి మనం ఏదైనా తెలుసుకోగలిగితే 5 సెన్సెస్ అండి మనకు పనిచేసేటి. 5 రకాలుగానే చూడడం, వినడము, తాకడం, మాట్లాడడం, సంథింగ్ ఉన్నాయి కదా, 5 సెన్సెస్. ఈ 5 సెన్సెస్ త్రూనే మనం తెలుసుకోగలమండి దేన్నైనా, ఏదైనా కావచ్చండి, A to Z 1 to 100 ఏదైనా. ఈ 5 సెన్సెస్లో ఉన్నది మాత్రమే మనం చూడగలము, తెలుసుకోగలము, అర్థం చేసుకోగలము, నమ్మగలము, ఏదైనా. బాగా వినండి ప్రియమైన వాళ్ళరా, ఈ 5 సెన్సెస్ ఎంతసేపు దేన్ని చూడగలుగుతున్నాయంటే క్షయమైన దాన్ని మాత్రమే చూడగలవండి, అంతే. దీనికి మించి 1 డిగ్రీ కూడా ఏం తెలియదండి మనకి. కానీ మొదటి స్థితికి ఆఫర్ చేసింది ఏంటో తెలుసా?
అక్షయమైనది. నా దగ్గర అసలు ఎగ్జాంపుల్ కూడా లేదు ప్రియమైన వాళ్ళారా మీతో చెప్పడానికి. ఇది ఉంది అని మీకు చూపించిన నా దగ్గర ఏమీ లేదండి. పోనీ అస్సలు క్షీణించిపోకుండా చాలా సంవత్సరాలు ఉండగలిగేది ఏదైనా ఉంది అని అంటే మ్యాక్సిమం ప్రియమైన వాళ్ళారా మీతో ఏం చెప్పొచ్చు, ఒక గ్లాస్ అని చెప్పొచ్చేమో. ప్లాస్టిక్ అయితే ఒక 25 లక్షల సంవత్సరాలు పడుతుందటండి. సరే, గాజు ఇంకెక్కువ. కానీ అల్టిమేట్గా ఏం చెప్తున్నారంటే అది కూడా పోయేదేనండి. ఏది కూడా ఎవర్ లాస్టింగ్ కాదు. ఇక్కడ ఏది కూడా కాదు ప్రియమైన వాళ్ళారా, ఎక్సెప్ట్ వన్ థింగ్. ఆ ఒకటేంటో తెలుసా? క్రీస్తులో పుట్టిన నువ్వు నేను. చాలా పెద్ద మాట ప్రియమైన వాళ్ళారా. ఎలాంటి స్వాస్థ్యము మనకు ఆఫర్ చేయబడిందని పరిశుద్ధ దేవుడు మనకు ప్రామిస్ చేస్తున్నాడు అంటే, నేను మీకు ఇచ్చింది అక్షయమైనది, నిర్మలమైనది. ఏ విధంగా చెప్పాలండి? మీకు దేన్ని తీసుకొచ్చి చూపించగలను చెప్పండి? మలినం లేని దాన్ని దేన్ని చూపించగలను అసలు ఈ భూమి మీద? ఏది లేదు ప్రియమైన వాళ్ళారా. ఆదాము చేసిన పాపంతో ఈ భూమి మీద మలినం లేకుండా దేన్ని విడిచిపెట్టలేదండి ఆదాము. ఆదాము అన్నం కంటే పాపం దేన్ని విడిచిపెట్టలేదన్న పదం సరిగ్గా సరిపోతుంది. మలినం లేనిది ఏదన్నా రుజువు ఉంది అని అంటే ఒక్కటే, అది కూడా సాదృశ్య రూపకంగానే ఉంది నా పక్కనే, అంతే. ప్రభు యేసు రక్తం తప్ప మీకు ఏం చూపించగలను? లేనే లేదు ప్రియమైన వాళ్ళారా. కానీ నమ్మగలరా? మనకు మొదటి స్థితిలో దాన్ని ఇచ్చాడట. అది వాడవారనేది. ఏ విధంగా ఫీల్ అవుతారండి? ఒక చెట్టును పెట్టామండి ఇంట్లో మేము. చింత చెట్టు కావాలన్నా ఒక గింజను వేసాం. ఆశ్చర్యకరంగా త్వరగానే పెరిగిందండి. మొలకొచ్చేసింది. చూస్తున్నాగానే గబగబా పెరిగేసిందండి. పెరిగేగానే అమ్మో ఇది ఇంత స్పీడ్గా పెరుగుతుందంటే తొందరగానే చెట్టు అయిపోతుంది, ఇంకా వెంటనే తీసుకెళ్ళి సిద్ధపరి స్థలంలో పెట్టచ్చు ఏదో అనుకున్నాం. ఒక వీక్ డేస్ తర్వాత అండి, మరి మా మిస్టేకో తెలియదు, వెదర్ కండిషన్ తెలియదు, నెమ్మదిగా అది వాడిపోవడం మొదలుపెట్టిందండి. చచ్చేటట్టుంది. మళ్ళీ వారం పోయి వచ్చేసరికి మననే బాగుంది అంటున్నారు, మళ్ళీ ఈరోజు చూస్తే మళ్ళీ డల్గానే ఉందండి. అన్సర్టెంటిటీ అండి. తుది వరకు ఉంటుందో లేదో కూడా చెప్పలేకపోతున్నాను. వాడిపోతుంది ప్రియమైన వాళ్ళారా. ఎప్పుడు వాడిపోతున్నది మన హృదయానికి బాధనిస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? అది మన చేతిగుండా జరిగితే. మనం పెట్టని చెట్లు చాలా ఉంటాయండి మన కళ్ళ ముందు. ఏది ఎండిపోతున్నా, ఏది ఇరిగిపోతున్నా, ఏది చచ్చిపోతున్నా పెద్దగా మనం మైండ్కి తీసుకోమండి. కానీ మన చేతులతో ఒకదాన్ని విత్తింది ఉంటుంది చూసారా, దాని మీద కేర్ ఉంటుంది ప్రియమైన. తప్పేం కాదు, మంచిది ఉండాలి. అది కొంచెం మనం బాధ పెడుతుందండి. ఎలాంటి ఫీలింగ్ ఇస్తుంది అంటే, ఇది ఉంటే బాగుండు, అది ఉండదని తెలుసు, మనం ఉండవని తెలుసు, కానీ కోరిక ఎలా ఉంటుందో తెలుసా? ఉంటే బాగుండు అని. నమ్మగలరా? మన మొదటి స్థితిలో దేవుడు మనకు ప్రామిస్ చేసింది ఏంటంటున్నానంటే, వాడవారని ఒక స్వాస్థ్యము. ఏమండి నిజంగా నేను కూడా అగ్రీ చేస్తున్నాను ప్రియమైన వాళ్ళ. నాకు అస్సలు అర్థం కాలేదండి ప్రభువు నాకు ఇచ్చిన ఆ స్థితి. ప్రభు మాటను పట్టుకొని మీ ముందుకు వచ్చి కూడా చెప్తున్నాను, మీకు కూడా అర్థం కావటం లేదు ప్రియమైన వారు. కారణం ఏమిటి అని అంటే, మనం ప్రభుతో నడవటం లేదు. కొంచెం ఈరోజు విమర్శగా ఉంటుందేమో. ఉదాహరణకి ఇలా చెప్పాలి మీతో ఈరోజు, ఎందుకంటే మనం ఆలోచించబోయేటువంటి ఈ శీర్షిక అంతా ఎలా ఉంటుందో తెలుసా అండి? కొంచెం నెగిటివ్ పర్స్పెక్టివ్లోనే వినపడుతుంటుంది ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే ఇది చెకింగ్ కోసం మనం మాట్లాడుకోబోతున్న విషయాలు. ఎప్పుడు కూడా అండి మనల్ని చెక్ చేసుకునేటప్పుడట ఎప్పుడు కూడా పాజిటివ్ వైపు నుంచి వచ్చి మనం చెక్ చేసుకోవద్దటండి. రియాలిటీ తెలియదు మనకి. మనకు సపోర్ట్ చేసే వైపు వచ్చి మనం చెక్ చేసుకోవద్దు. ఎప్పుడు కూడా మనల్ని వ్యతిరేకించే వైపు వచ్చి చెక్ చేసుకుంటేనే మనలో ఉన్నది ఏంటో మనకు తెలుస్తుంది ప్రియమైన వాళ్ళారా. అందుకోసం అప్పుడప్పుడు చెప్తుంటారు, మనకు సలహాలో ఎవరు ఉండాలంటే తెలుసా? మనం ఏ సలహా చెప్పినా కూడా అని ఎస్ అనేటోని కంటే ప్రధాన్ని అపోజ్ చేసేటోళ్ళు ఉండాలట. మీకు ఇంకా అర్థం కావాలి అంటే, ఒక గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఏది బాగుండాలి తెలుసా అండి? అపోజిషన్, ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది. తెలిసిపోతుందండి. అటు కంట్రీ లెవెల్లో లేదు, ఇటు స్టేట్ లెవెల్లో లేదు. ఇప్పుడు అయిపోయింది, డిజాల్వ్ అవుతుంది. నెమ్మది ఎరైజ్ అయిపోతాయి. ఇంకంతే, నియంతృత్వం కనపడుతుంది. కానీ మీరు నేను ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ యందు నా యందు ఏ స్థితి ఉందో తెలియాలి అంటే మనం ఎక్కడికి వచ్చి చెక్ చేసుకోవాలంటే, ఎప్పుడు కూడా మనల్ని వ్యతిరేకించే వైపు వచ్చి చెక్ చేసుకుంటేనే మనలో ఉన్నది మనకు కనపడుతుంది. అందుకోసం ఈరోజు విమర్శనాత్మకంగానే ఉంటుంది ప్రియమైన, మిమ్మల్ని క్రిటిసైజ్ చేసేటట్టుగానే ఉంటుంది. బహుశా ఈ సిరీస్ అంతా చెప్పినప్పుడల్లా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగానే ఉంటుంది. కానీ మొదటి స్థితి ఒక విలువ మళ్ళీ మీ హృదయంలో కుమ్మరిస్తున్నాను. ఇప్పుడు మనం బాగా చూడవలసింది ఏంటంటే, దేవుడు ఇప్పుడు మీకు నాకు ఆఫర్ చేసిన స్వాస్థ్యం ఎంత గొప్పదట అంటే, అది పరలోకం నందు భద్రపరచబడింది. ఈవెన్ అది పరలోకం అని కూడా అనటం లేదండి దేవుడు. ఆ
పదాలు చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే దానికంటే శ్రేష్టమైంది ఉందట ప్రియమైన వాళ్ళ. నాకు అదే ఆశ్చర్యం అనిపించింది. ఏది గొప్పది అని అంటే, ఏమండి మీరు చెప్పండి, బీరువా గొప్పదా, బీరువాలో దాచిన బంగారం గొప్పదంటే మీరు ఏది గొప్పది అంటారు? చెప్పండి ఫ్లుగ్గా. ఏంటి? లోపల ఉన్న బంగారమే గొప్పది. ఇప్పుడు మనకు ఒక స్వాస్థ్యంను ఆఫర్ చేశాడు. ఆ స్వాస్థ్యం ఎక్కడ పెట్టాడు తెలుసా? పరలోకం నందు పెట్టి ఉంచాడట దేవుడు. నేను ఇలా చెప్తున్నాను, డివాల్యూ చేయడం లేదు, కానీ మన దృష్టిలో ఇంకొక దానికి విలువ తేవడానికి చెప్తున్నాను. మనం బాగా దృష్టి పెట్టుకున్న పరలోకం బీరువా లాంటిది ప్రియమైన వాళ్ళరా. కానీ దేవుడు మనకు ఆఫర్ చేసిన స్వాస్థ్యం అందులో దాచిన బంగారం లాంటిది. అంత తేడా ఉంది. ఎస్, ఇప్పుడు చదువుదామంటే ఒకసారి చదివి ముందుకు వెళ్ళిపోదాం ప్రియమైన వాళ్ళ. మళ్ళీ చదువుతున్నాం 3 నుంచి. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. మనం వచ్చేసామండి అందులోనికి. అందుకోసం 5లో అంటున్నాడు, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు నా కొరకు ఆ స్వాస్థ్యము పరలోకం నందు భద్రపరచబడి ఉన్నది ప్రియమైన వాళ్ళారా. ఇది ఫస్ట్ స్థితికి ఆఫర్ చేసినవండి. చాలా చూస్తాం ఇలా కొన్ని వారాల ముందుకు వెళ్తున్న కొద్దీ. దీన్ని బట్టి దేవుని స్తుతించడం ఒకటే ఉండాలని మన దగ్గర. నా తండ్రి నువ్వెంత గొప్పవాడవు, అల్పుడను ఎన్నిక లేనివాడను తృణీకరింపబడినవాన నాకు ఈ స్థితికి ఎంచుట ఇది కేవలం నీకు తగింది దేవా, కేవలం నీకు మాత్రమే తగింది. ఈవెన్ మీతో ఏ విధంగా చెప్పను ప్రియమైన వాళ్ళారా, ఏమండి ఈ అక్షయత అనేది మన మైండ్తో మనం ఎప్పటికీ ఆలోచించలేదండి. మీకు ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. మనం ఈ అక్షయత అనేది ఎప్పటికీ నశించిపోని స్థితి అనేది మన మైండ్తో మనం ఎప్పటికీ థింక్ చేయలేదండి. నా మాట అబద్ధం కాదు, నా మాట అబద్ధం కాదు. మీరు ఎంతైనా వెతుక్కోండి, సైంటిఫిక్ ప్రూఫ్స్ అయినా వెతుక్కోండి, మీరు ఏమైనా వెతుక్కోండి, అసలు అక్షయత అనేది మానవ మేధస్సుకు ఎప్పటికీ అర్థం కాంది. అంత గొప్ప స్థితి ప్రభులో ఈరోజు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు అని అంటే ఎంత స్తుతించాలండి దేవునికి. అందుకే నేను మీతో అన్నాను కదా, నాకు అర్థమైంది, దేవుడు నాకు వినిపించింది. నేను నా పదాల ద్వారా పలుకుతున్న మాటలు మీకు ఎంత తేయగలుగుతున్నాను నాకు తెలియదు, కానీ మొదటి స్థితి చాలా గొప్పది ప్రియమైన వాళ్ళారా. రైట్, అక్కడ నుంచి కడుపుటోడు ఎందుకైతాం మనం, ఎందుకైతాం బాగా వినండి. ఈ వారకాలంలో ఒక సహోదరుడు ఫోన్ చేసినప్పుడు కూడా నాకు చాలా ఆనందం అనిపించింది. తర్వాత దేవునికి ప్రార్థన చేసుకున్నాను, ప్రభు ఆలోచిస్తున్నారు నీ పిల్లలు ఈ వాక్యాన్ని బట్టి అని. ఏమండి నేను ఈ విషయాలు మాట్లాడుతుంది, కడపటి స్థితి మొదటి స్థితి గురించి మాట్లాడుతుంది. మళ్ళీ మనం ఏదో చేస్తే మొదటి స్థితి పొందుకుంటామని అని చెప్పడానికి కాదండి. బాగా వినండి, ఈ పదాలు చాలా ఇంపార్టెంట్. ఏదో మనం చేయవలసినవి ఉన్నాయి, ఆ చేయబోతున్నవి చేస్తే ఆ మొదటి స్థితి మళ్ళీ నేను పొందుకుంటానండి, ఏదో మన స్వశక్తితో కూడిన విషయాన్ని మీ ముందు పెట్టబోవటం లేదు నేను. అది కాదు నేను చెప్పబోయేది. అసలు మనం చేసి సంపాదించుకునేది అంతకన్నా కాదండి, తన విశేష కనికరము చొప్పున అది మనకు అనుగ్రహింపబడిన విషయం, అంతే. ఇంకా దీనికి మనం చేసింది ఏం లేదండి, ఏమీ లేదంతే. మీతో అంటున్నా అసలు ఇవి ఏంటో కూడా అర్థం కాని స్థితిలో ఉన్నామండి మనం. హెబ్రీ పత్రికలో గతంలో చదివిన ఏమన్నా అర్థమయ్యాయి? అవి అంతే ఉన్నాయండి. పేతురు రాసే ఇవి అంతే ఉన్నాయి, అక్కడివి కూడా అలానే ఉన్నాయండి. ఒకసారి వెలిగింపబడి ఏమండి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారి రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత పదాలు ఏమన్నా అర్థమవుతున్నాయండి మనకి? నథింగ్ అండి. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యము ఏమన్నా అర్థమవుతుందా? నెవర్. ఎందుకు మీకు మాట్లాడుతున్నా తెలుసా? మళ్ళీ మనం ఏదో చేసి పొందుకోబోయేది కాదు. ఆల్రెడీ దేవుడు నిన్ను నన్ను విశేష కనికరంతో కరుణించి ఇచ్చేసింది. అది ఇచ్చేసిందంటే ఇచ్చేసింది. సమస్య ఎక్కడొచ్చింది అని అంటే, ఏదో అంటారు కదండి, మనం సంపాదించుకుంటే కానీ దాని విలువ తెలుస్తుందట, ఊరికే వస్తే విలువ తెలియదు అన్నట్టుగా బహుశా మన వంతు అక్కడ ఉందేమో. ఇప్పుడు మనం చూసుకోబోతున్న విషయాలు మనకు నేర్పవలసింది ఏంటంటే, అయ్యో మన వంతు ఇక్కడ అయిపోయిందా, విలువ లేకపోవడం వలన నా దృష్టికి ఇంతగా నేను తృణీకరించుకుంటూ పోగొట్టుకుంటున్నాను. అలాంటి మేలుకొలుపు కొరకు ఈ మాటలు. రైట్, ఏ విషయం ఈరోజు మీ ముందు పెడతాను. ఏది లేకపోవటాన్ని బట్టి, ఏది ఉండుటని బట్టి మొదటిది కడపడిది అవుతుంది, కడపడిది మొదటిది అవుతుంది అంటే నేను పదం చెప్తాను, చెప్పగానే మీకు అనిపిస్తుందండి. ఇట్స్ వెరీ సీరియస్ థింగ్ అండి. ఈరోజు మీ ముందు పెట్టబోయే ప్రతి అతి చిన్నది ప్రాథమికమైన విషయం ఏంటంటే, బాగా వినండి ప్రియమైన వాళ్ళ, విశ్వాసము లేకపోవటం బట్టి మొదటివాడు కడపటివాడు అవుతాడు, కడపటివాడు మొదటివాడు అవుతాడు. తెలిసిందే కదండి, కొత్తది ఏం కాదు ఇది.
విశ్వాసం అనేది మనందరికీ తెలిసిపోయింది ప్రియమైన వాళ్ళారా, అంతే కదా. ఒక లేఖనం చదువుతానండి. భయం ఎంతమంది కలిగిస్తుందో నాకు తెలియదు, కానీ చాలా భయపడవలసిన విషయం. తెస్సలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయం. తెస్సలోనిక రెండవ పత్రిక 3వ అధ్యాయం. తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయము. నేరుగా 2వ వాక్యం చదువుతున్నాను. అధ్యాయాలుగా ఉందన్న విషయం తర్వాత నేను మళ్ళీ చెప్తాను, కొద్దిసేపు మర్చిపోండి. ఒక లేఖనం చదువుతున్నా ఇక్కడ. తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయం 2లో ఏమని రాయబడిందంటే, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడే నిమిత్తము మా కొరకు ప్రార్థన చేయండి అన్న తర్వాత పౌలు గారు అంటున్నారు, విశ్వాసము అందరికీ ఉంది అన్నాడా? లేదండి. నిజముగా నిశ్చయముగా భయం గొలిపే మాట ప్రియమైన వాళ్ళరా. ఇంతగా అలవాటు పడ్డాం, మనకు తెలిసిపోయింది అనుకున్నాం. ఇంకా పైకి వచ్చి మాట్లాడితే నాకు విశ్వాసం ఉందని చెప్పేసుకుంటున్నాం కదా. లేదు లేదు, నువ్వు ఎన్నెన్న చెప్పు బ్రదర్. మీ మైండ్ నా మైండ్తో ఆర్గ్యూ చేస్తుండొచ్చు, బయటికి వినపడపోయినా నేను కూడా ఆర్గ్యూ చేస్తానండి. ఆర్గ్యూ చేసేది ఏంటంటే, చూడు అవసరమైతే వచ్చి నన్ను చూడు, ఈరోజు దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉన్నందుకు ఇగో నా బెటర్ లైఫ్ని చూడు, నా బెటర్ ఫ్యామిలీని చూడు, ఇగో నాకున్నటువంటి ఒక మంచి జీవితాన్ని చూడు, ఉద్యోగాన్ని చూడు, ఇల్లును చూడు, వస్తువులను చూడు, నా ఆరోగ్యమును చూడు. ఏమున్నాయండి? ఇవే కదా వీక్నెసెస్. వీటికి వ్యతిరేకమేం కాదు, కానీ ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, ఈ విషయమును బట్టి అనగలమా మనం నాకు దేవుని యందు విశ్వాసం ఉంది అని? నిజంగా ఇది మిమ్మల్ని అత్యంత నిశ్శబ్దంలోనికి తీసుకెళ్ళిపోయేటువంటి వర్తమానం కూడా అవుద్ది ప్రియమైన వాళ్ళారా, మీ హృదయానికి తాకితే. ఇంకా స్థిరంగా మీతో చెప్పాలి అనంటే మీతో ఈ విధంగా చెప్పగలను, మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలా నేను అన్నంత దూరం తీసుకెళ్తుందండి నిజముగా అర్థమైతే. దేవుని పరిశుద్ధ వాక్యం మీకు నాకు సెలవిస్తున్న స్థిరమైన మాట ఏమిటంటే, విశ్వాసము అందరికీ లేదు. కానీ జ్ఞానం గురించి కూడా ఏమంటుంది, కొందరికి లేదంటాడు అండి కొరందీలో. అట్లీస్ట్ జ్ఞానం అయితే దాంట్లో కొంతమంది ఎలిజిబుల్ అయ్యారట ప్రియమైన వాళ్ళరా. కానీ విశ్వాసం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎంత స్థిరంగా అంటున్నాడంటే, అందరికీ లేదు. ఈ మాటే ఈరోజు మీకు నాకు దేవుడు చెప్తున్నట్లయితే రిప్లై ఏమిద్దాం దేవునికి? నా ఆన్సర్ ఏంటి ఈ వాక్యం దగ్గర దేవునికి అనేది భావించవద్దు ప్రియమైన వాళ్ళారా. నేనే మీ ముఖం మీదకి వచ్చి మాట్లాడుతున్నాను కూడా మీరు అనొద్దు. నేను అడుగుతున్న మాట ఏమిటంటే, ఈ వాక్యము నన్ను పట్టుకొని మనం ముఖం మీదనే మాట్లాడుకుందే అనుకుందాం ఒకసేపు. విశ్వాసము నీకు లేదు కరుణాకర్ అంటే నేను దేవునికి ఇచ్చే రిప్లై ఏంటి? మీ పేరు మీరు పెట్టుకుంటే మీరు ఇచ్చే రిప్లై ఏంటి? నేను బిలీవ్ చేస్తున్నాను అందాం అనుకుంటున్నారా? ఒకవేళ మనం ఇలానే మాట్లాడుకుందాం అనుకుంటే ప్రియమైన వాళ్ళారా, చాలా విషయాల ముందుకెళ్ళి మనం మాట్లాడుకోవాలి. ఒకరోజు అండి శిష్యుల దగ్గరికి యేసుక్రీస్తు వారు లేరు. ఎందుకు లేరు అని అంటే, రూపాంతరం కొండ మీదకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆయన రూపాంతరం కొండ మీదకి పేతురు, యాకోబు, యోహాన్లను పట్టుకుని ఆయన వెళ్ళిపోయి ఉన్నాడు. మెయిన్ పీపుల్స్ లేరు. ఒక ఫాదర్ వచ్చాడు, ఇగో నా కుమారునికి దయ్యం పట్టింది, స్వస్థపరచమని శిష్యుల దగ్గర తీసుకొని వచ్చారండి. ఏం జరిగిందో తెలియదు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే ఒకరోజు ప్రభు ఇచ్చిన అధికారంతో వారే 35 గ్రామాల్లోనికి వెళ్ళిపోయి చాలా దయ్యములను వదిలిగొట్టిన అనుభవం ఉంది వాళ్ళకి. చిన్నోళ్ళు ఏం కాదు. వాళ్ళు అదే ఆలోచనతో అదే గురితో ఆ తండ్రి కుమారుని తీసుకొని రాగానే అతన్ని కూడా దయ్యం కొట్టగలం అనుకున్నారు. కానీ ఏం జరిగిందో తెలియదు, దయ్యమును వెళ్ళగొట్టలేకపోయారండి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్, నన్ను కూడా అడిగింది లేఖనం ఏంటి అని అంటే, ఎందుకు వెళ్ళగొట్టలేదు? అప్పుడు మీరు ఇట్లా అనొద్దు. ఏమని అంటే, ఏమో వాళ్ళకి ఆ టైంలో విశ్వాసం లేదేమో. ఇప్పుడు నేను మాట్లాడుతున్న పాయింట్ ఇది కనుక చెప్పడం కాదు ఉద్దేశం. ఇప్పుడు మనం ఒక సాక్ష్యం పెట్టుకున్నాం కదండి, దేవుని ఎడల నాకు విశ్వాసం ఉందని కొన్ని గుర్తులు పెట్టుకున్నాం చూసారా. ఇగో నా మంచి జీవితము, లేకపోతే నాకున్న మంచి కుటుంబం, నా మంచి భార్య, నా మంచి భర్త, నా మంచి పిల్లలు, మంచి ఉద్యోగము, నా ఇల్లు, ఇవన్నీ పెట్టుకున్నాం కదా. మంచి ఆరోగ్యం. ఈ మధ్య నేను అసలు సిక్కవలేదంటే, నేను అసలు ఏ రోజు కూడా అనారోగ్యంతో చర్చకు వచ్చిందే లేదు. ఎప్పుడు చూసినా దేవుడు నన్ను నిత్య ఆరోగ్యంతో ఉంచుతున్నాడు. ఇవన్నీ ఉండేవండి, ఇవే సాక్ష్యాల్లో వినపడుతుంటాయి. నేనేమనుకుంటున్నానంటే, ఆ రోజు శిష్యులు కూడా వీటన్నిటి చోట ఉన్నారు ప్రియమైన వాళ్ళు, అదే ప్రభుతో ఉన్నారు. జస్ట్ ఒక గ్యాప్ అండి. ఆయన రూపాంతరం కొండ మీదకి వెళ్ళిపోయారు, వీళ్ళకి ఉన్నారు అంతే. ఆయన టీచింగే వింటున్నారండి, ఆయనతోనే సాగుతున్నారు. ఆయన ఏది తింటే అది తింటున్నారు, ఆయన ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకుంటారు. ఫిజికల్గా మాట్లాడుతున్నాం కదా, ఫిజికల్గానే చెప్తున్నాను. ఒక స్పిరిచువల్ టెస్ట్ కళ్ళ ముందుకు వచ్చింది. ఒక ఆత్మ సంబంధమైన పరీక్ష రాగానే రిజల్ట్ ఏంటో తెలుసా? బైబిల్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు ప్రియమైన వాళ్ళు. మార్కు సువార్త 9లోనికి రండి. లేదనుకోద్దు మీరు బైబిల్లో, ఇది మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయము
వాస్తవానికంటే మీరు వెనక నుంచి చూడొచ్చు, 20 వాక్యం నుంచి తర్వాత మీరు చూసుకోండి 29 వరకు అదే సందర్భం. 27 నుంచి నేను చదువుతున్నాను. అంటే తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు. మళ్ళీ ప్రభువు రాగానే, ప్రభు దగ్గరికి తీసుకొని రాగానే ప్రభు వెళ్ళగొడతాడు. ఆ సందర్భంతో పైనుంచి చదువుకుంటూ కిందకు వచ్చేసరికి మీకు కనపడుతుంది. వెళ్ళగొట్టిన తర్వాత 28లో చూడండి. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగిరి. ఈ పదం చాలా ముఖ్యమైనదండి. ఏ పదం అంటే ఏకాంతమున. నేను చెయ్యొత్తమని కోరాను, కానీ మీ మనసుతో దేవునికి చెయ్యొత్తండి. ఏంటంటే మీరు ఎప్పుడైనా ఏకాంతమైన ప్రార్థనలో నాకు విశ్వాసం ఉందా లేదా దేవని ఎప్పుడైనా మీరు అడిగి ఉన్నారా దేవుణ్ణి? నేనే మిమ్మల్ని అడగటం లేదు చేయొత్తమని, కానీ ఒక్కసారి మీ మనస్సాక్షికి అడగండి. ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేసుకుంటున్నాం. రోజుకు 3 సార్లు, 5 సార్లు, 10 సార్లు, 2 సార్లు, ఒకసారి ఏదో ఒక కౌంట్, కొన్ని 1000 టైమ్స్ అయి ఉంటుందండి ఇప్పటివరకు మనకు ప్రేయర్ ఎక్స్పీరియన్స్. ప్రార్థన చేసిన అనుభవాలు అంటే కొన్ని వేలు. ఇన్ని వేల ప్రార్థన అనుభవాల్లో నేను అడుగుతున్న చిన్న మాట ఏంటంటే, మన ఏకాంతమందు ఒక్క చిన్న ప్రశ్న దేవుణ్ణి అడుక్కున్నామా? దేవా, నీ దృష్టికి నా యందు విశ్వాసం ఉందా? అసలు నిజాయితీగా చెప్పనండి, అడగలేదండి. అడగలేదు ఇప్పటివరకు. ఇది కొంచెం నెగిటివే తీసుకొస్తానండి మీ ముందుకి, వెరీ సీరియస్ అండి. ఏం జరిగిందో చూద్దాం 29. అందుకైనా యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అంటున్నారు, ప్రార్థన వల్లనే కానీ, ఇంకా ఫుట్నోట్ వర్డ్తో కలిపితే ప్రార్థనయు ఉపవాసం వల్లనే కానీ దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. వాళ్ళలో విశ్వాసము లేదని కూడా అనలేదు, కానీ ప్రియమైన వాళ్ళరా, వారు ఎంతో ప్రభువుకి ఇష్టమైనది ఒకటి కనపడలేదండి వాస్తవంగా చెప్పాలి అని అంటే. అంటే ఈ సందర్భం మీ కళ్ళ ముందుకు నేను ఎందుకు తీసుకొస్తున్నాను అని అంటే, మనకున్న భౌతిక స్థితిగతులను బట్టి ఇదే నేను విశ్వాసమునకు గుర్తుగా చూపెడతాను. వీటన్నిటిని బట్టి ఇక విశ్వాసం ఉన్నందుకే నా జీవితం దేవుడు ఇంత చక్కగా నిర్మించుకుంటూ వచ్చాడు అని చెబితే నేను ఒక మాట మీ ముందుకు తీసుకొచ్చి అడుగుతున్నాను. శిష్యుల ఈ సందర్భం మనల్ని వెంబడిస్తూ ఉండాలి. ఎందుకు ఇలా జరిగింది వీళ్ళ జీవితంలో? ఎందుకు ఇలా జరిగింది అంటే బాగా వినండి. ఇది కొంచెం కష్టమైన మాట అండి మీరు తీసుకోవడం. అప్పుడప్పుడు అండి మనకు కలిగి ఉన్న విశ్వాసం, ప్రియమైన వాళ్ళరా, ప్రభు మీద ఆధారపడనివ్వకుండా కొన్నిసార్లు మనం బయటికి లాక్కెళ్ళిపోతూ ఉంటుందండి. కొంచెం కష్టం. అసలు విశ్వాసం అంటేనే దేవుని మీద ఆధారపడ్డాం కదా బ్రదర్, మళ్ళీ బయటికి ఎందుకు తీసుకెళ్తుందని మీరు అంటుండొచ్చు. ఈ సందర్భంలో ఏం చెప్తాను చెప్పండి? ఈ సందర్భంలో మీరు బయటికి వెళ్ళిపోవడానికి రీజన్ ఏం చెప్తారు? మీరు ఏమైనా ఆలోచించారా? దీన్ని కొంచెం కష్టం లేదండి ఈ సందర్భం ఎక్కువగా ఆలోచించడం కూడా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఈరోజు విశ్వాసం వల్ల నేను ఇవన్నీ పొందుకున్నాను, ఏవైతే గుర్తులు చూపిస్తున్నామో బాగా వినండి, నోట్ చేసి పెట్టుకోండి మీ మైండ్లో. ఈ గుర్తులే ఒకరోజు మనం దేవునిలో నుంచి బయటికి కూడా లాగుతాయి. నిశ్చయముగా లాగుతాయి. సో ఈరోజు మీ కళ్ళ ముందుకు నేను తీసుకురావాలనుకున్న బలమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు విశ్వాసమును ఇంకొక వైపు నుంచి చూడడం మనకు రావాలి. ఎందుకంటే విశ్వాస కారణమును బట్టే ప్రియమైన వాళ్ళరా, మొదటివాడు కడపటివాడు అవుతాడు, కడపటివాడు మొదటివాడు అవుతాడు. ఏ సందర్భం నుంచి ఇది నేను గ్రహించుకోవడానికి ప్రభు నాకు సహాయం చేసి ఉన్నాడంటే, మనం వాక్యపట్నంగా చదువుకున్నటువంటి శతాధిపతి సందర్భంలోనికి వెళ్ళాలండి. ఈరోజు మత్తయి సువార్త 8వ అధ్యాయంలోనికి మీరు వచ్చినట్లయితే, మత్తయి సువార్త 8వ అధ్యాయం మనకు 5వ వాక్యం నుంచి 13వ వాక్యం వరకు ఆ వ్యక్తి యొక్క సంభాషణ మనకు కనపడుతుంది. ఈ సందర్భంలోనే చాలా లోతుగా ఒకరోజు ఉదయపు ధ్యానంలో నాకు తగిలింది ప్రియమైన వాళ్ళారా. ఏం తెలిసింది ఈ ధ్యానంలో అంటే, ఆయన కళ్ళ ముందున్న అనేక మంది కంటే, ఇంక ఇలా చెప్తాను, ఆయన నమ్మి ఉన్నామని ఆయన వెంబడిస్తున్న అనేకులందరికంటే ముందు ఈ వ్యక్తి ముందున్నట్టుగా ప్రభు మాటల్లో నాకు వెల్లడైందండి. ఉదాహరణకు మీతో ఏ విధంగా చెప్పగలను? జనసమూహములండి. ఈ కొండ మీద ప్రసంగానికి అటెండెన్స్ ఎంతో మనకు రాయవలేదు, కానీ నేను అనుకుంటున్నాను వేల సంఖ్య. పాసిబిలిటీ ఏ విధంగా నేను చెప్పగలను అంటే, ఎక్కడ కూడా నార్మల్ క్రౌడ్ ఏం వెంబడించలేదండి ఆయన్ని. స్టార్టింగ్లో అంతా హ్యూజ్ క్రౌడ్, హ్యూజ్ అంటే హ్యూజ్. ఒకవైపు హ్యూజ్ క్రౌడ్ ఉంది, ఇంకొక వైపు చాలా సన్నిహితులుగా వెంబడిస్తున్నటువంటి శిష్యుల 12 మంది కూడా ఉన్నారు. ఆ రోజు ఉన్న గుంపు అంతటి కంటే, ఆయన వెంబడిస్తున్న గుంపు అంతటి కంటే ఆ రోజు ఈ న్యాయాధిపతి కంటికి ఎవరికి ఎడల దృష్టి కలిగింది అని అంటే, వీరందరికంటే ఇతను ముందున్నాడు అన్నటువంటి నోటి సాక్ష్యం లేకపోతే నోటి తీర్పు బయటకు వచ్చింది ప్రియమైన వాళ్ళారా ప్రభు నోట్లో నుండి. ఏముంది ఇతనిలో అంటే ఒకే ఒక్కటి, విశ్వాసము. అప్పుడు తగిలిందండి బలంగా నా హృదయానికి.
ఓ, నా బేసికే నాకు సరిగ్గా లేదు. మన ప్రాథమికమైన విషయమే, మన ప్రారంభపు అడుగే సరిగ్గా పడటం లేదు అని అంటే ఇక ఆలోచించండి ఎంత తొందరగా స్లిప్ అవుతాం మొదటి నుంచి లాస్ట్కి. మీలో చాలా మైండ్లో అనుకుంటుండొచ్చు ఇది కొంచెం, ఎందుకంటే ఎవ్రీ టైం వింటున్నదే కదా విశ్వాసం గురించి కొత్తగా ఏముంది వినా, ఈ మైండ్తోనండి వెంటనే పక్కకు నెడుతూ ఉంటుంది మన సబ్కాన్షియస్ది. మనకు చాలా వ్యాపకాలు కదండి, భూమి మీద చాలా వ్యాపకాలే. ఇన్ని వ్యాపకాలలో దేవునికి ఇవ్వాలి అని అంటే అది నూతనమైంది ఉండాలి, అది కొత్తది ఉంటేనే చోటు ఇవ్వగలమండి. అది పాతది అనుకోండి, మరి తెలుగు సామెత బోరింగ్గా ఉంటుంది కానీ అంతే, పాత చింతకాయ పచ్చడి అయిపోద్ది, మనకి నచ్చదు కదా. దేన్ని నిర్లక్ష్య పెడతామో దాని మీద దేవుని కొరడా ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, అనేక జన సమూహములు ఆశ్చర్యపడ్డారట, అసలు ఏంటి ఈ టీచింగ్, ఈయన బోధ ఏంటి. కన్క్లూజన్ వర్డ్ ఏంటో తెలుసా జనాలు, ఇతను అధికారం కలిగి బోధిస్తున్నాడు. ఇంతవరకు మనం ఎప్పుడు ఏం లేదండి టీచింగ్. ఈ ప్రైజెస్ ఏమి వినపడట్లేవండి ఆయన చెవులకి, ఈ పొగడ్తలు ఏవి రావటం లేదండి. అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఒక రోగం ఒక వ్యక్తిని స్వస్థపరిచి ఉన్నాడు. ఇంకా అలా మూవ్ అవుతుండగానే అన్నోన్ పర్సన్ అండి, అప్పటి వరకు వెంబడించలేదు. కానీ ఇంట్రెస్టింగ్గా ప్రియమైన వాళ్ళ వింటున్నాడట. అతను వింటున్నాడు, వెంబడించిన వాడు కాదు, ఆ ముందున్న గుంపులో ఉన్నవాడు కాదు, ఆ 12 మందిలో ఉన్నవాడు అంతకన్నా కాదు. కానీ ఇతను ఎవరు అని అంటే వింటున్నవాడు. వింటున్నవాడని ఏ విధంగా గుర్తించగలమంటే, నేను కూడా అధికారంలో లోబడిన వాడను కలుపుకొని చెప్తున్నమాట. వింటున్నాడు ఇతని గురించి వింటున్నాడు. కానీ మీరు చూడండి, నాకు ఎక్కడ బాగా నచ్చింది అని అంటే, అతని పర్సనల్ ప్రాబ్లం పట్టుకొని రాలేదండి. అది నన్ను చాలా షేక్ చేసింది. ఆ శతాధిపతి తన కుటుంబము, తన సొంత విషయాన్ని పట్టుకొని వచ్చినవాడు కాదు. ఎవరి గురించి వచ్చినవాడో తెలుసా? ఒక పనివాని గురించి ప్రభు దగ్గరకు వచ్చినవాడు. ప్రియమైన వాళ్ళారా, మీరు చెప్పండి, ఇప్పటివరకు మనకున్న విశ్వాసము ఏ విషయాలను బట్టి దేవుని దగ్గర తీసుకెళ్ళింది మనల్ని? అవర్ పర్సనల్ థింగ్స్, మన సొంత విషయాలను బట్టి ప్రభు దగ్గరికి వెళ్ళిన సందర్భాలే ఉన్నాయి తప్ప, పొరుగు వాని కోసం ప్రభు దగ్గరికి వెళ్ళిన సందర్భాలు శూన్యం. నిశ్చయముగా బాధ పెట్టిందండి ఈ మాట నన్ను. నిజము. చదువుదామండి ఆ వ్యక్తిని గురించి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రియమైన వాళ్ళ ఈ వ్యక్తిని గురించి. ఫస్ట్ పర్సన్ అండి, ప్రభు దృష్టికి ఇతను విశ్వాసంతో ఉన్నాడని విట్నెస్ పొందుకున్న మొట్టమొదటి వ్యక్తి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5 నుంచి కొన్ని వాక్యాలు చదువుకుంటూ వెళ్ళిపోతాం. ప్రియమైన వాళ్ళారా, అద్భుతమైన వ్యక్తి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, శతాధిపతి అంటే 100 మంది మీద అధిపతిగా ఉన్నవాడని అర్థం. శతాధిపతి వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాడిని స్వస్థపరచేదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలో వచ్చుటకు నేను పాత్రుడను కాను. అంటే వీలైతే ఇది ఫస్ట్ వర్డ్ ఇట్లా పెట్టుకోండి, 1వ నెంబర్. ఎందుకంటే ఇలాంటి స్టేట్మెంట్ అండి ఎవడు పడతాడు చెప్పే స్టేట్మెంట్ కాదు ప్రియమైన వాళ్ళారా. ఏ స్టేట్మెంట్ తెలుసా? నువ్వు వచ్చుటకు నేను పాత్రుడను కానయ్యా, నువ్వు వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఎందుకు ఈ మాట అంటున్నాను అనంటే, ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చామన్న ఈ విశ్వాసం మనకు ఒక పెద్ద ప్లేస్ ఇచ్చేసిందండి. దేవునివన్నీ నాయి, నా కాకపోతే ఇంకెవరికి డౌటే లేదండి మనకి. అంటే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే అది ఒకవేళ మీది దేవుని అలా నిష్కపటమైన విశ్వాసం అయిందనుకోండి, నేను దాన్ని అంటే అప్రిషియేట్ చేస్తున్నాను. కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయిందనుకోండి, ఎవరు మనల్ని ఆ రాయి నుంచి కింద చేయాలి ఫస్ట్? ఇతనిలా ఓవర్ కాన్ఫిడెన్స్ లేదండి. ఇతను ఏమంటున్నాడు అని అంటే, అసలు నేను పాత్రుడనే కాను, నేను పాత్రుడను కాను. బట్ మన విధి విధానమే మారిపోయిందండి ప్రభు దగ్గర. లేదు బ్రదర్, నేను చాలా దీనత్వంతో ఉంటాను ప్రభు దగ్గర అంటే సెకండ్ పార్ట్లో తీసుకొస్తాను. ప్రియమైనారా, మన దీనత్వాన్ని మీ కళ్ళ ముందు తేవాలి. ఈరోజు విశ్వాసంతో మనం చూపెడుతున్న దీనత్వం మనకు ఒక వాక్యం దగ్గర తెలిసిపోద్దండి, ఉందో లేదో అందులో ఉన్న నాణ్యత ఎంతో కూడా తెలిసిపోద్ది. కానీ ఈ వ్యక్తి అంటున్నాడు, నేను పాత్రుడను కాను. నిజంగా ఇలా చెప్పనా, నేను అంతమంది గుంపులో అంత దగ్గరగా ఉన్న 12 మంది నోటుతో వినని స్టేట్మెంట్లు వినపడుతుంటాయండి ఇతని దగ్గర నుంచి. ఆశ్చర్యకరంగా, ఎందుకంటే మిక్కిలి ఆశ్చర్యపడి అని రాయబడిందండి. అతని విశ్వాసమునకు ప్రభు ఆశ్చర్యపడ్డాడని పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడని చిన్నది కాదు, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయనటువంటి స్టేట్మెంట్లు ఆ వ్యక్తి నోటి నుంచి వస్తున్నాయి. కానీ యథార్థంగా మీతో చెప్పాలంటే అసలు విశ్వాసానికి ఆనవాళ్ళే తెలియవండి అతనికి. నిజము, ఆనవాళ్ళు ఏం తెలియవు ఆయనకి. సరే, కొంచెం ముందుకు వెళ్ళిపోతాం 7 నుంచి.
ఏడు, నేను వచ్చి వాడిని స్వస్థపరిచేదని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నిజమండి, పరలోకం వెళ్ళుటకు నేను పాత్రుడను కానని మన హృదయంలో ముద్రింపబడాలి ప్రియమైన వాళ్ళ. ఇప్పటి నుంచి నేను పాత్రుడను కాను, నేను పాత్రుడను కాను, అంతే. మనం ఎవరం పాత్రలం కాకపోతే హెవెన్ అంతా ఎంటీ అయినా మన ఫీలింగ్ ఏదో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నది అంతేందుకు, అక్కడ ఏదో ప్లేస్లో ఫీల్ చేస్తున్నట్టుగా, అంతే కదండి. మనం కొంచెం అతిశయం ఎలాంటిది, అక్కడ చాలా వేకెన్సీ ఉంది, చాలా ఖాళీలు ఉన్నాయి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈయన అంగీకరించి ఆ ఖాళీలన్నిటిని నింపుతున్నాను. ఇలాంటి వ్యక్తిత్వము లేకపోతే ఇలాంటి ఆలోచన కలిగిన ఏ ఒక్కరి విశ్వాసమును కూడా ప్రభు మెచ్చుకోలేదు ప్రియమైన వారలారా. ఎగ్జాంపుల్ కావాలా? లూకాసు వార్తలో ఉన్న వ్యక్తే లోపలికి ప్రవేశించిన పరిసేయుడు. మన ప్రేరేనండి అది. నిజంగా కొన్ని సంవత్సరాలు నాది కాదనుకున్నాను, ఇప్పుడు నాకు తెలుస్తుంది అది నా ప్రార్థనే. ఆ ప్రార్థన ఏంటి? అక్కడ ఒక సీట్ ఖాళీ ఉంది, ఆ సీటుకు నేను ఎలిజిబుల్, ఆక్యుపై చేస్తున్నాను. యూ డోంట్ వరీ, అది నా కొరకే ఖాళీ ఉంది కదా, నేను నింపడానికి సిద్ధపడిపోతున్నాను. ఎంట్రీ లేదండి. కానీ బయట ఒక వ్యక్తి ఉన్నాడు, అతని విజ్ఞాపన ఏంటో తెలుసా? నేను యోగ్యుడను కాను, నేను యోగ్యుడను కాను. ప్లీజ్ అండి, ఈరోజు ఈ పదం మిమ్మల్ని తినేయాలి ప్రేమ. నేను యోగ్యుడను కాను, నేను యోగ్యమైన దానను కాను, నేను యోగ్యుడను కాను. అవలేదు. ఇంకొక స్టేట్మెంట్ కూడా అద్భుతంగా ఉంటుందండి, ఇది కూడా చాలా హృదయాన్ని తట్టుకునే మాట. 8 నుంచి ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. ఇదే రెండవ మాట ప్రియమైన వాళ్ళ, మీ దృష్టికి నేను తీసుకురావాలనుకున్నది. అతను అంటున్నాడు, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయునని అతనికి ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయులలో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అప్పుడన్నమాట ఇప్పుడు మీతో చెప్తున్నాను. ముగింపు ఎలా ఉంటుందో తెలుసా? తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుంచి అనేకులు వచ్చేసి అబ్రాహాముతోను, ఇస్సాకుతో, యాకోబుతో కూడాను దేవుడు రాజ్యం అంతా కూర్చుంటారు, మీరు చూస్తారు. కానీ రాజ్య సంబంధాలు అని చెప్పుకుంటున్నారు చూసారా? ఆ రాజ్య పుత్రులందరూ వెలుపడ చీకట్లోనికి పడి వేయబడతారు. చివరోళ్ళు అనుకున్నారు మొదటోళ్ళు అవుతున్నారు, మొదటోళ్ళు అనుకున్నారు చివరోళ్ళు అవుతున్నారని ఏ విషయపు ప్రస్తావనలో చెప్పాడో తెలుసా? ఒక వ్యక్తి విశ్వాసమును ప్రస్తావనకు తీసుకొని వచ్చినప్పుడు. ఏమని ప్రియమైన వాళ్ళారా, మీ హృదయానికి ఏ విధంగా చేరుతుందో నాకు తెలియదండి. ఈ వర్తమానం మీకు నాకు గట్టిగా వినిపించే మాట ఏంటో తెలుసా? ప్రభు దృష్టికి అంగీకారం అయ్యేటువంటి విశ్వాసము, ప్రభు దృష్టికి యోగ్యమైనటువంటి విశ్వాసము, ప్రభు దృష్టికి ఎన్నిక చెయ్యబడే విశ్వాసము మీ యందు నా యందు లేనట్లయితే ముగింపు రోజు తీర్పే ఉందో తెలుసా? నువ్వు మొదటగా ఉన్నావు ఇంతకాలం, ఇది నీ చోటు కడపట. ఇన్ని రోజులు నువ్వు కడపటగా ఉన్నావా? ఎక్కువ వినపల్లె నీ గురించి చర్చిలో, ఎక్కువ ఎవరు కూడా నేను విలువల చర్చిలో, ఎక్కువ ఎవరు కూడా నీకేం అప్పగించలే చర్చిలో. అప్పగించేవాడిని ఆలోచిస్తే ఎవ్రీవేర్ వాళ్ళే కనపడుతున్నారు, ఎవ్రీ టైం వాళ్ళే కనపడుతున్నారు. కొంచెం జలసి ఉంటే వాళ్ళని నేనేం చేయలేనండి. కానీ దీనమైన మనసుతో వెనక నలిగిపోతున్న మనుషులు ఉంటారు కదా, ఆ రోజు వాళ్ళది వెలుగు ప్రియమైన వాళ్ళ. వారు రహస్యంగా ఉన్న ఆ తలలోని వెలుగులోనికి వస్తాయి. ఇతన్ని బట్టి నాకు ఆనందం. ఇతను దేన్ని చూసిన వాడు కాదు, వెనక నుంచి ఒకే ఒక స్వరం నాతో ఎప్పుడు చెప్పుకుంటున్నవాడు ఏమిటి అంటే, నేను యోగ్యుడను కాను, నేను యోగ్యుడను కాను, నేను యోగ్యుడను కాను. ఇక్కడ యోగ్యులైన అనేకులు కనపడుతుండొచ్చు ప్రియమైన వాళ్ళారా. నేను అన్నీ కలుపుతూ చెప్తున్నాను, మన సంఘం అని కాదు, అన్ని సంఘములలో సేవకుల దృష్టిలో లేకపోతే సువార్త పనిలో బాగా కనపడుతున్న తలలుగా ఉండొచ్చు. కనపడకుండా అయోగ్యతను బట్టి లేకపోతే సామర్థ్యపు లేని స్థితిని బట్టి వేరే వేరే కారణాలను బట్టి కనపడకుండా వెనుకుంటున్న వారు కూడా ఉండొచ్చు. ఆ ఉంటున్న వారి హృదయంలో దేవుడు చూస్తున్నది ఇదే అవుతుంది, నేను యోగ్యుడనే కాను. రెండవది ఏమిటి అంటే, నిశ్చయముగా ప్రియమైన వాళ్ళ, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. ఏమండి, ఈ శతాధిపతి ఇంకొకసారి మనం మాట్లాడుకుందాం ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఈ వ్యక్తి ఇక్కడ పొందుకున్న వెలుగు నన్ను కొంచెం ఆశ్చర్యానికి గురి చేసిందండి. సేవకుల నోట విన్నప్పుడు ఎలా సాధ్యమైందనే వెతుకులాట కూడా నాకుంది. కానీ రెండోది నేనేం తీసుకొస్తున్నాను అని అంటే, మనకు కన్వే చేస్తూ, మనకు అనువదిస్తూ ఏం తీసుకొస్తున్నానంటే, ఆ దీనత్వంలో ఉండి ఇప్పుడు వెలుగులో ఎవరైతే కనపడుతున్నారో వారందరూ ప్రభు అధికారం వలన వారు ఇప్పుడు వెలుగులో ఉన్నారు. ఆయన నాకు ఆజ్ఞాపించలేదు కనుక నేను వెనుకుండిపోయానన్న ఆ తగ్గింపుతో ఉన్నవారు కావాలి ప్రియమైన వాళ్ళ. ఇక్కడ నాకుంది, నేను చూపించుకుంటాను,
నన్ను వాడుకోండి, నాకు ఎబిలిటీ ఉంది కదా, ఐ కెన్ సింగ్, ఐ కెన్ ప్రే, ఉంటాయి కదండి మన దగ్గర ఫీలింగ్స్ వెనక నుంచి. నేను చదవగలను, నేను పాడగలను, నేను చేయగలను, నేను ఇవ్వగలను, నేను రాగలను. అలాంటి వాళ్ళతో ఈ శతాధిపతి ఈరోజు నేను కూడా అధికారంకు లోబడినవాడు అన్నమాట మన హృదయంతో ఉండాలి. ఇది ఆయన సంఘము, ఇది ఆయన అధికారం, ఆయన ప్రభుత్వము, ఆయన నియమించుకున్న విధి చొప్పున జరగవలసిన రీతిగా జరుగుతున్నవి. వెనక నుండి మీకు నాకు ఉండవలసిన ఒక వ్యక్తిత్వం ఏమిటంటే, నేను కూడా అధికారమునకు లోబడుతున్నాను. నిజం ప్రియమైన వారలారా, ఈ వ్యక్తిని గురించి మాట్లాడవలసింది ఇంకొకసారి మాట్లాడుకుందామండి. కొన్ని క్యారెక్టర్స్ నేను స్టడీ చేసుకుంటున్నాను ప్రియమైన వారలారా, ఎస్పెషల్లీ సువార్తల నుంచి స్టడీ చేస్తున్న క్యారెక్టర్స్ కూడా ఎలాంటివి అంటే, నిజంగా అండి మాట్లాడుకున్నాం మన చర్చ్లో ఖచ్చితంగా. ఎలాంటివి అంటే, ప్రభువే మీట్ అవ్వడానికి ఇష్టపడిన కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి బైబిల్లో. ఆయనకున్న 33.5 సంవత్సరాల ఆ లిమిటెడ్ టైంలో, ఎందుకంటే దైవాంశ సంభూతుడు ప్రియమైన వారలారా, ఆయనకు నిర్దేశించిన సమయంతో భూమి మీదకి వచ్చినవాడు. ఆయన తన సమయాన్ని ఒక్క సెకండ్ కూడా వ్యర్థంగా ఎక్కడ కూడా వేస్ట్ చేసినట్టుగా ఏం లేదండి. అలాంటి ఆయన కొంతమంది వ్యక్తులను కలుసుకొనుటకు, వారితో మాట్లాడుటకు, వారితో కొన్ని విషయాలను పంచుకొనుటకు సమయం కేటాయించి ఉన్నాడు అని అంటే ఇంకంతే, మన మైండ్ వేరేలా ఆలోచించాలి వాళ్ళ గురించి. అలాంటి రోజు ఒకటి వస్తుంది, కొన్ని వారాలు మనం నడుస్తాం అందులో కొంతమందితో. అక్కడ నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది, ఎక్కువ ఉమెన్ ఉన్నారండి, నన్ను చాలా తృప్తిపరిచింది అన్నమాట. అలాంటి ఇన్సిడెంట్లో ఉమెన్ ఎక్కువగా ఉన్నారండి. అమేజ్ అనిపించింది నాకు, ఇంత ఆశ్చర్యంగా ఉన్నాయండి ఈ క్యారెక్టర్స్ అని. కానీ ఈరోజు ఈ వ్యక్తి నుంచి విశ్వాసపు వెలుగులో మనం చూస్తున్నాం. మనం ఈరోజు మన హృదయాన్ని తెచ్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఈరోజు మనం అలవర్చుకున్న విశ్వాసం నేను యోగ్యున్నే కాను అని అనిపిస్తుందా, నేనే యోగ్యత కలిగిన అన్నటువంటి అతిశయాన్ని ఇస్తుందా? ఫస్ట్ క్వశ్చన్. ఏమంటే మన మొదటి స్థితి దాన్ని మీరు నేను ఏదో క్రియలతో పొందుకునేది కాదు ప్రియం, అది స్థిరమైందండి. దేవుడు తన విశేష కనికరంతో ఇచ్చింది. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఆ విశేష కనికరంతో మనం పొందుకున్న దగ్గర నుంచి కిందికి వచ్చేటువంటి స్థితి దేన్ని బట్టి కలుగుతుందంటే, మొదటి విషయం అంటున్నాడు, విశ్వాసపు రాహిత్యంను బట్టి. ఏంటి నాలో ఉన్న విశ్వాసం ఎలిజిబుల్ కాదంటే, ఒక వ్యక్తికి ప్రభు దృష్టికి ఆశ్చర్యానికి గురి చేసిన విశ్వాసం ఏమని మాట్లాడుతుందంటే, నేను యోగ్యుని కానని చెప్తుందండి అతనితో. ఒక వ్యక్తి ప్రభు దృష్టికి అప్రూవ్ అయినటువంటి ఫెయిత్ ఏమని మాట్లాడుతుందంటే, నేను యోగ్యుని కానని చెప్తుంది అతనితో. మరి మనతో ఏంటి ఇలా చెప్తుంది? ఎవర్ ది రాంగ్ ఫెయిత్? ఒకసారి ఆలోచించండి ప్లీజ్. మనల్ని మనం తిరస్కరించుకోవడం ఆపేసామండి. అసలు మనల్ని మనం ఎన్నిక చేసుకోకుండా పక్కకు పెట్టుకోవడం ఆపేస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ నన్ను క్షమించండి, చాలా పర్సనల్గా తీసుకొస్తున్నందుకు. ఈరోజు ఉన్నటువంటి ఈ సోషల్ గ్రోత్ని చూసారండి, మనకి ఈ సాంఘిక జీవితంలో ఉన్న ఈ వృద్ధి అంటే ఈరోజు మనల్ని ప్రభుకు చాలా దూరం నిలబెడుతుంది. తెలియటం లేదండి మనకు ఆ విషయం. మనం ఏమనుకుంటామంటే, ఇది ప్రభువుని బట్టి పొందుకుంటున్నామని ఆనందపడుతున్నాం ప్రియమైన వాళ్ళారా. నేను దానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి ఆ స్థితి ఈరోజు మిమ్మును నన్ను ఏ విషయంలోంచి పడగొట్టేసిందంటే, నేను యోగ్యుడనే కాను అన్న మనస్సాక్షి నుంచి మనం దూరం లాక్కెళ్ళిపోయింది. ఇప్పుడు విశ్వాసం ఇలా మాట్లాడుతుంది ప్రియమైన వాళ్ళారా. నాకెలా తెలిసింది ఇతని విశ్వాసం నన్ను ఆశ్చర్యపరిచింది అని అంటే, కొండ మీద ప్రసంగం నుంచి చదువుకుంటూ వస్తున్నానండి. చదువుకుంటూ వస్తుంటే 8వ అధ్యాయంకి రాగానే క్యారెక్టర్ ప్రియమైన వాళ్ళ నాకు ఫస్ట్ రైజ్ అయినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు ఇప్పుడే ఈ క్యారెక్టర్ రావాలి? ఎందుకు ఇప్పుడే వచ్చింది ఈ క్యారెక్టర్? ఇంకో దగ్గర రావచ్చు కదా, అధ్యాయాలు విడగొట్టారు కదా, ఓ 17వ అధ్యాయంలో రావచ్చు కదా, రావడానికి వీల్లేదా? అప్పుడు కూడా ఆయన చాలా ప్లేసెస్ తిరుగుతున్నాడు, వేరే వాళ్ళని కలుస్తున్నాడు, చాలా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. అప్పుడు రావచ్చు కదా అతను. ఎందుకు కొండ మీద ప్రసంగం అవ్వగానే వెంటనే రావాలి? ఎందుకు వచ్చాడు అని అంటే, నీ విశ్వాసాన్ని నా విశ్వాసాన్ని బయటికి ఎక్స్పోజ్ చేయడానికి వచ్చాడండి ఇతను. హౌ? ఎలా? మీరు నేను కొండ మీద ప్రసంగం చదువుకుంటూ వస్తుంటే ప్రియమైన వాళ్ళారా, ఒక్కొక్క సందర్భం మనలో ఉన్నటువంటి విశ్వాసమును బయటికి చూపించుకుంటూ వస్తుందండి. 5వ అధ్యాయంలో అన్ని కట్టుబాట్లు ప్రియమైన వారు, ఇది చేయాలి అన్నటువంటి కట్టుబాట్లు, ఆజ్ఞలు అనుకోండి. 6వ అధ్యాయానికి వెళ్ళగానే ఇక ఎక్స్ప్లెనేషన్స్ కొన్ని కనపడుతుంటాయి. లేకపోతే ఆజ్ఞల కంటే ఎక్కువగా ఒకలాంటి ప్రొసీడింగ్స్ వేరుగా ఉంటాయండి 6th చాప్టర్లో 6వ అధ్యాయంలో. అప్పటి నుంచి మొదలయ్యేది ఏంటంటే, ఆశ్చర్యకరంగా మన ఫిజికల్ స్టేట్తో మాట్లాడుతుంటాడు ప్రియమైన వాళ్ళ ప్రభు. మీరు భూమి మీద ధనమును కూర్చుకొనవద్దు. ధనానికి వ్యతిరేకం కాదండి ప్రభు, నిజంగా చెప్తున్నాను, ధనానికి వ్యతిరేకం కాదు. ఇంకొక మాట కూడా చెప్తాను, పరలోకమందు ప్రభువును సత్కరించేటువంటి 7 మహిమలలో దేవుడు ఒక దానికి దేని పెట్టాడు? సిరిని కూడా పెట్టి ఉన్నాడు. మీరు ప్రకటన 5 చదివితే కనపడుతుంది. ఫార్ అవే, చాలా దూరం అది, కానీ వ్యతిరేకం కాదు. కానీ ఆ తర్వాత అండి కొంచెం ముందుకెళ్ళగానే మాటలు ఎలా ఉంటాయంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏం ధరించుకుందామని మీరు చింతించకండి.
కొంచెం కిందికి రాగానే ప్రియమైన వాళ్ళరా వెంటనే ఎలాంటి మాటలు కనపడుతుంటాయంటే ఆయన అంటాడు, నేను అనేక రోగములను వహించుకొని పోయి ఉన్నాను. కొన్ని లేఖనాలు చూద్దాం ప్లీజ్. ముందైతే 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం, ఇక్కడ నుంచి చదువుదాం. 26 నుంచి 25 నుంచి చదువుతున్నాను. 25 నుంచి, మీరు ధనమును కూర్చుకొనవద్దు అని చెప్పి ఉన్నాడు. మీ హృదయం అంటే మీ ధనం ఎక్కడ ఉండడో మీ హృదయం అక్కడ కూడా ఉంటుందని చెప్పి ఉన్నాడు. ఆ విషయాలన్నీ అయిపోయిన తర్వాత 25 నుంచి, అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఎవడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు, దేవునికిని శరీరికి దాసులుగా ఉండలేరు అన్నటువంటి స్టేట్మెంట్ చెప్పేసిన తర్వాత 25 నుంచి, అందువల్ల నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయను, ఏమి ధరించుకుందామని మీ దేహమును గూర్చేయను చింతింపకుడి. ఇది ఫస్ట్ పెట్టుకోండి, ఇది మైండ్లో. ఏమంటే ఇంకొంచెం ఇలాగ ముందు తీసుకెళ్ళామనుకోండి, 8వ అధ్యాయంలోనికి మీరు వస్తే ఇంకొన్ని వాక్యాలు, 17వ వాక్యం నుంచి చదువుతున్నాను. 8వ అధ్యాయం మత్తయి సువార్త 17లో కూడా ఎలాంటి మాటలు ఉన్నాయంటే, ఆయన మాటల వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచను. ఆ తర్వాత అంటున్నాడు, అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించేనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడింది నెరవేరెను. ఇది 2వది. కొంచెం కిందికి వచ్చారనుకున్నా, అదే 8వ అధ్యాయం కొంచెం మీద కిందికి రాగానే 24-25 వాక్యాల నుంచి చదువుతున్నాను. ఏం జరిగిందంటే, శిష్యులు సముద్రం మీద వస్తుండగానే అలల చేత కొట్టబడింది, చాలా భయపడ్డారు. అప్పుడు ప్రభు మాట్లాడుతున్న మాటలు, అంతటా సముద్రము 24, అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడిన. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోచున్నాము, మమ్మను రక్షించుమని ఆయనను లేపిరి. అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి గాలిని సముద్రమును గద్దింపగా అది మిక్కిలి నిమ్మలమాయను. ఎందుకు ఈ 3 కాంటెక్స్ట్లో చదివానో తెలుసా? బాగా వినండి. ఈ 3 మనకు చాలా రిలేషన్ ఉందండి. ఒకటి మన ఫిజికల్ నీడ్స్, 2వది మన ఫిజికల్ హీలింగ్, 3వది సిచ్యువేషన్స్ మీద కంట్రోల్. ప్రియమైన వాళ్ళారా, ఈ కొండ మీద ప్రసంగంలో ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఈ శతాధిపతితో ప్రభు అడుగుతున్న మాట ఏంటంటే, వీటన్నిటిని నేను చేయగలనని నమ్ముతున్నారా లేదా మీరు? ఈ అన్నిటినీ నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా లేదా? ఈ 3 కదండి ఈరోజు మనల్ని ఇబ్బంది పెట్టేటి, అంతే కదా? ఎలా బతుకుతామన్న విషయం, మన రోగాలు, నొప్పులు, బాధలు, 3వది మన పరిస్థితులు. ఈ 3 కంటే వేరే ఏమైనా ఉన్నాయా? ఈ 3 మొత్తం మన జీవితం సమరీ చేయొచ్చండి. ఈ సమరీ చేస్తే మీతో నాతో దేవుని వాక్యం మాట్లాడుతుంది ఏంటి అంటే, ఇవి నేను మీతో ఉండి మీ జీవితంలో నేను కంట్రోల్ చేస్తూ మీ జీవితంలో నా చిత్తం చొప్పున జరిగించగలనని నమ్ముతున్నారా? వీటి నుంచి బయటకు వచ్చేసి విశ్వాసాన్ని కట్టుకుంటున్నాం ప్రియమైన వాళ్ళారా. వీటి నుంచి బయటకు వచ్చేసి, అందుకోసం అనుకుంటున్నాను ఈ శతాధిపతి క్యారెక్టర్ ఇక్కడే రావాలి. ఎందుకు ఇక్కడే రావాలంటే, ఇతను మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయి తెలుసా? ఇతను మాట్లాడుతున్న మాటలు ఈ 3 మీద కంట్రోల్ ఉన్నవాడిగా ప్రభువుని చూడగలుగుతున్నాడండి ఆయన. ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వాసం. అది నిజమైంది ప్రియమైన వాళ్ళారా. ఏమండి, వీటి విషయంలో నేనేదో బయటకు వచ్చేసాను, నేను కృంగుతున్నాను, కానీ వాక్యము ధ్యానిస్తున్నప్పుడు నా వాక్యము నాతో మాట్లాడుతున్న నిశ్చయమైన మాటలు ఏమిటి అంటే, లేదు కరుణాకర్, నువ్వు మొదటి స్థితిలో కలిగి ఉండవలసిన విశ్వాసమును కలిగి ఉండటం లేదు. లేఖనం నీకు బోధించటం లేదా? బోధిస్తుంది కదా. నువ్వేమనుకుంటున్నావు? నేను యోగ్యులను కానని మనసులోంచి బయటకు వచ్చేసావు. నేను ఒక అధికారం నాకు లోబడి ఉన్నానని ఒక అధికారం ఉన్నతమైన అధికారం ఉంది. అది ఎంత స్థిరమైన అధికారం అంటే, నీకు కావలసిన వాటిని అనుగ్రహించగలిగేది, నీలో ఉన్నటువంటి రోగములను, నొప్పులను తీసివేయగలిగేది, 3వది నీ పరిస్థితులను కూడా ఆధీనంలోకి తెచ్చుకోగలిగేంత అధికారం ఉన్నది అనేది అధికారం కూడా నమ్మటం లేదు నువ్వు. మీరు నమ్మగలరా ప్రియమైన వాళ్ళ? ఒకరోజు విశ్వాసంతో మొదలైన మన జీవితం అండి, నడుస్తూ ముందుకెళ్ళిన తర్వాత ఈ 3 మీద మన స్వశక్తిని తెచ్చేసుకున్నాం ప్రియమైన వాళ్ళారా. మనం దయచేసి క్షమించండి ఇలా మాట్లాడుతున్నందుకు. నిజము, మన చేతుల కష్టం అండి ఈరోజు మనల్ని పోషిస్తుందన్న మనసులోనికి వచ్చేసాం. చేస్తున్నాడు ఒక ముఖస్తుతి ప్రార్థన భోజనం, అప్పుడు ఏమన్నా తెలుసా? ఇది నువ్వు ఇచ్చావు దేవా, నీకు వందనాలు. నాణ్యత ఉందా మాటలో? నేను మీతో ముందే చెప్పాను, నెగిటివ్ వైపు వచ్చి చెక్ చేసుకుందామని. ఇంటెన్షనల్గా ఏం టీచ్ చేయట్లేదు మీతో, ఏదో ఉద్దేశపూర్వకంగా ఇలా చెప్పాలని నేను చెప్తుంది కదా. చెకింగ్ కోసం తెచ్చాను ఈరోజు మిమ్మల్ని. అటు వచ్చి చూస్తే ఏం తెలుస్తుంది? అటు వచ్చి చూస్తే ఈరోజు మనతో ఉన్నటువంటి హెల్త్ స్కీమ్స్ అండి, ఎల్ఐసి అయినా ఏదో పాలసీలు ఉన్నాయి కదా. ఈ పాలసీలు, A to Z, సేవింగ్స్, FDలు, ఏది ప్రియమైన వాళ్ళ? ఏది ఈరోజు మనకు స్వస్థతనిచ్చేది? నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను. 3వదండి సరౌండింగ్స్, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రియమైన వాళ్ళ. ఇటు ఆధిపత్యం దేవుంది అనుకుంటున్నావా? ఇక్కడ డిస్టర్బ్ అయింది కనుక అక్కడ డిస్టర్బ్ చేద్దాం, దానికి దీనికి రీటాల్ అయిపోతుందని
అంత గలిబిలి చేసేటట్టుగా ఉన్నాం మనం మన జీవితంలో. చెప్పిన ప్రియమైన ఏమండి, అప్పుడప్పుడు అనిపిస్తుంది అంటే కొలసీ పత్రికల నుంచి సేవకులు చెబుతుంటారు ప్రియమైన వాళ్ళ, వాస్తవానికంటే ఒక మన లైఫ్లో ఒక ప్లే గ్రౌండ్ అనుకుంటే మనం దేవుని విశ్వసించిన తర్వాత మనల్ని ఆడియన్స్ పోర్షన్లో ఉండాలనుకుంటున్నట్టండి దేవుడు. ఏంటి దాని అర్థం అంటే, మన ఎందు ఆయన దాన్ని అంటే చెప్పడానికి రంగరింగ్ అవుతున్నా కానీ ఆయన మన ఎందు ఉండి మన జీవితమును ఆడాలనుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఎందుకే ఆ మాట చెప్తున్నానంటే, ఏం చేస్తారు, ప్లేయర్ ఆడుతుంటాడంటే ఆడియన్స్ చూస్తూ ఉంటారు. మన లైఫ్ అలా కావాలటండి దేవుని దృష్టికి. మీరు చూస్తూ ఉండండి, నేను మీ అందు ఉండి క్రియేట్ చేయటం నేను చూస్తారు. ఏ విధంగా చెప్పాలి ప్రియమైన వాళ్ళు, ఇది కొంచెం కష్టమైంది నాకు అనుభవ రాహిత్యంతో, నేను కొన్ని చెప్పలేకపోతున్నాను. కానీ ఈ సందర్భాలు చూస్తున్నప్పుడు ఎలా ఉంది అని అంటే, ఈ వ్యక్తి చాలా నూతనంగా మాట్లాడుతున్నాడండి, బలముగా మాట్లాడుతున్నాడు, నాలో ఉన్నటువంటి విశ్వాసమును ముందుకు తీసుకొచ్చి ప్రశ్నిస్తున్నవాడుగా ఉన్నాడు. ఇతను ఈ సందర్భాలు చూస్తున్నప్పుడు అనిపించింది, ఇతని విశ్వాసం నిశ్చయంగా అంగీకరింపబడింది, నా విశ్వాసం ఫెయిల్ అయ్యేటట్టుంది. మీరు ప్రేయర్ రిక్వెస్ట్ అడగటం లేదండి, నన్ను ప్రియమైన అడుగుతుండొచ్చండి, మీ కుటుంబ పోషణకు అడుగుతుండొచ్చు, మీరు సిక్ అయినప్పుడు అడుగుతుండొచ్చు, మీకు డిఫికల్ట్ టైం స్టార్ట్ అయినప్పుడు అడుగుతుండొచ్చు. నేను దానికి ఏం అడగటం లేదండి. బట్ ఈరోజు మనం వచ్చి చూసే వే ఏంటంటే నెగిటివ్ వైపు వచ్చి చూసుకుంటున్నాం మనల్ని మనం. నేను చెప్తుంది అది అస్సలు లేదు, మీరు వేవర్డ్గా అయిపోయారు, మొత్తం గాలి తిరుగుడు తిరుగుతున్నారని చెప్పటం లేదు. విశ్వాసం ఉన్నాం కానీ చెకింగ్ కోసం వచ్చాం కదా. కానీ ఈ వ్యక్తి నిశ్చయంగా ఈ మాటలో మనల్ని ప్రూవ్ చేస్తున్నాడు, నేను యోగ్యుడు కానన్న చోట మనం ఉన్నామా. రెండవ మాట ఏంటంటే, ఒక అధికారం చూస్తున్నాడు ప్రభువులో. మీరు నేను చూస్తుంది ఏంటి ఈరోజు ప్రభువులో. సో మీతో చెబుతుంది ప్రియమైన వాళ్ళారా, మనకు విశ్వాసంలో వృద్ధి కావాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రికలోనికి రండి. టైం అయిపోయింది, సారీ. ఒక 10 or 15 minutes క్లోజ్ చేస్తాను, అనుకోలేదు ఇంత త్వరగా అయిపోతుందని. పేతురు గారు రాస్తున్నటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాస్తున్న మొదటి పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి కొన్ని వాక్యాలు అలాగే చదువుకుంటూ వెళ్తాం కింది వరకు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. 7వ వచనం చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడును కదా. దేనికంటే సువర్ణము కంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మనం చదివిన ఆ లేఖనంలో ఉన్న స్థిరమైన మాట మనకేం కనపడుతుంది అని అంటే 8 కూడా చదువు. మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణను పొందుచు. ఏమంటే విశ్వాసము స్థిరముగా మన ఏందో నిలిస్తే వచ్చేటువంటి రిజల్ట్ ఏమంటుండంటే ఆత్మరక్షణ. ప్రియమైన వాళ్ళ, కొంచెం మనం మాట్లాడుతున్న సిరీస్ వైజ్గా చెప్పాలి అంటే మనం మన మొదటి స్థితిలో నిలిచి ఉంటామండి. మీకు నాకు అర్థం కావాల్సింది అంటే 2 విషయాలండి. ఇప్పుడు ఓకే, శతాధిపతి క్యారెక్టర్లో కొంచెం మిమ్మల్ని ఆకర్షించింది, ఓకే, దాన్ని మీరు గుర్తుపెట్టుకోవద్దని కూడా నేను కంపెల్ చేయను. కానీ ఇప్పుడు చెప్పి ఈ 2 విషయాలు మిమ్మల్ని బలవంతం చేస్తున్నాను, మీ హృదయం పట్టుకోవాలి. మొదటిది ఏంటి అంటే, నా యందు విశ్వాసం లేదని నాకు ఎలా తెలుస్తుంది. రెండవది, ఒకవేళ లేనట్లయితే పొందుకోవడానికి నేనేం చేయాలి. ఈ రెండిట్లో నేను పాస్ అయిపోయాను, నాకు అవసరం లేదని మీరు అనవద్దు ప్లీజ్. రెండోది మీతో ఏం చెప్తానంటే, మళ్ళీ ఎన్నిసార్లు బిగిన్ చేయమంటారు నన్ను, మళ్ళీ విశ్వాసం దగ్గరికి వచ్చి మళ్ళీ ప్రారంభించారు, మళ్ళీ ఫెయిత్ అయినా. దయచేసి మీరు అట్లా అనుకోద్దు ప్రియమైన వాళ్ళ. కొంచెం ఎర్త్లీగా ఉంటుంది, మానవ సంబంధంగా మాట్లాడుతున్నాను. ఒకసారి అప్పుడప్పుడు బల్బు కనిపెట్టిన ఆయన కూడా గుర్తు రావాలండి మనకి. సుమారు ఎన్నిసార్లు అని అంటే నానుడిగా చెప్తుంటారు, ఒక 10,000 సార్లు అని. సరే కొంచెం అక్యురేట్గా వెళ్ళాలంటే సుమారు ఒక 1000 నుంచి 2774 సార్లు ట్రై చేశాడట బల్బుని కనిపెట్టడానికైనా. ఆయన గురించి ఒక స్టేట్మెంట్ ఉంటుంది, మోటివేషనల్ బాగా ఫేమస్. ఒక రిపోర్టర్ అడిగాడట, మీరు ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యారంటే ఆయన అన్నాడట, నేను 10,000 సార్లు ఫెయిల్ అయ్యానని మీరు అనుకుంటుండొచ్చు, కానీ నేను 10,000 మెథడ్స్ నేను ఓకే ఇది ఇలా కాదని నేను కనుగొన్నాను. ఏమండి ఇదంతా దేనికోసం జరిగింది తెలుసా? లైట్ కోసమేనండి. కొంచెం మిమ్మల్ని మోటివేట్ చేయడానికి చెప్తున్నాను ప్రియమైన. అది అవసరం కనుక ఈరోజు ఇంత ఉందండి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ అంటండి, మనిషి కనిపెట్టిన దాంట్లో చాలా ఫస్ట్ ప్లేస్లో కనపడుతుంది తెలుసా అండి, లైట్. నిజం, చిన్నదేం కాదండి ఆయన తీసుకొచ్చింది. ఏమండి అది అంత ప్రయోజనకరమైన దాని కొరకు ఆయన అంత కష్టపడితే నేనేమంటానంటే విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ రిజల్ట్.
దీనికోసం ఎన్నిసార్లు బిగిన్ చేసినా తప్పలేదండి. మనలో ఎర్రర్ ఉందంటే ట్రయల్ అండ్ ఎర్రర్ ఎన్నిసార్లు చేసినా తప్పలేదు. అర్థమైతే మనకి. సో ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది లేదని మనకి ఎలా తెలియాలి? ఉందని నేను చాలాసార్లు విన్నాను, వింట వలన కలుగుతుందని కూడా తెలుసుకున్నాను. నా దగ్గర బోల్డ్ అంత ఉంది, నేను కూడా ప్రసంగం చేయగలుగుతున్నాను. ఒకవేళ అందాం అనుకుంటే బాగా వినండి ప్రియమైన వాళ్ళారా, మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో చెప్పుకోండి అని చెప్పలేదు, మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో చూసుకోండి అని చెప్పలేదు. బైబిల్ ఏమన్నా తెలుసా? పరీక్షించుకొనుడి. టెస్ట్ అండి, మెథడ్ ఉంటుంది దానికి, అంతే కదా. పరీక్ష అన్న మెథడ్ ఉంటుంది. మెథడ్ చూద్దామండి. బైబిల్లో నుంచి కొన్ని వాక్యాలు చూపిస్తాను. ఈ వాక్యాలంటే మీకు నాకు మనలో ఉన్నటువంటి విశ్వాసమును కళ్ళకు చూపిస్తాయి. ఫస్ట్ టెస్ట్ మీరు చూడగలిగితే అసలు మనలో విశ్వాసం ఉందా లేదనడానికి ప్రూఫ్ ఏమిటి అంటే ఒక లేఖనం చాలా ఆశ్చర్యకరంగా రాయబడింది ప్రియమైన వాళ్ళారా. యోహాను మొదటి పత్రికలోనికి రండి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఇవి కొత్తవి, ఈరోజు మీరు చూడబోయేవి కొత్తగా ఉంటాయి. ఎందుకంటే మనకు తెలిసిన విశ్వాస సంబంధమైన వాక్యాలన్నీ వేరు, అవన్నీ పాజిటివ్ వైపు. పాజిటివ్కి నేను వ్యతిరేకం కాదు, నేను ముందుగానే చెప్పినాను ఈరోజు నెగిటివ్ వైపు వచ్చి చూసుకుంటున్నామని. సో పాజిటివ్ అన్నీ మనకు తెలుసు, ఇప్పుడు నెగిటివ్ చూస్తున్నాం కదా. ఈ లేఖనాలు మనతో ఎలా మాట్లాడుతున్నాయి? ఇందులో ఉన్నవాడు విశ్వాసంలో ఉన్నట్టు అండి, ఇందులో లేనివాడు విశ్వాసంలో లేనట్లే. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 4 చూడండి స్థిరముగా. 4, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మీ విశ్వాసమే. ఫస్ట్ విట్నెస్, లేకపోతే ఫస్ట్ టెస్ట్. నా యందు విశ్వాసం ఉందా లేదా అనడానికి టెస్ట్ ఏంటో తెలుసా? ఒక్కసారి లోకంతో మన జీవితం చెక్ చేసుకోవడమే. రిజల్ట్ ఏమొచ్చింది? నా పర్సనల్ విట్నెస్ ఫెయిల్. నేను టెస్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేయగానే రెడ్ మార్క్, ఎర్రర్ అనమాట. అప్పుడప్పుడు కొన్ని సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేస్తుంటే ఒక బీప్ సౌండ్ వస్తుంది అండి, ట్రర్ అని, అదనమాట ఫెయిల్. ఎందుకు ఫెయిల్? విశ్వాసం కలిగి ఉన్నవాడు లోకమును జయించుతాడని పరిశుద్ధ లేఖనం చెప్తుంది ప్రియమైన వాళ్ళారా. నాకు ఉంది 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 అని చెప్పుకుంటుంది. ఏం విశ్వాసం ఇప్పటివరకు మనతో? లోకంతో మన నడవడికేట ఏంటి అండి? ఇప్పుడు దాంతో పరిగెడుతున్నామా? దాంతో రాజీ పడిపోయామా? లేకపోతే దానికి వ్యతిరేకంగా సాగుతున్నామా? పోలికలండి. ఈరోజు ప్రతి విషయంలో పోలికలు. అలవాట్లలో పోలికలు ఉన్నాయి, ఆడంబరాల్లో పోలికలు ఉన్నాయి, ఖర్చులో పోలికలు ఉన్నాయి, ఆపాదించుకోవడంలో పోలికలు ఉన్నాయి. ఒక వ్యక్తి చెప్తే చాలా సిగ్గు కలిగింది ప్రియమైన వాళ్ళారా. మనం బయట చూడకపోతే మనం ఏం చేయబట్ట? నిజమేనండి. ఇంటికి వచ్చి నన్ను నేను చెక్ చేసుకున్నా, నా ఇంట్లో ఉన్నవి చెక్ చేసిన సమ్వేర్ అండి, ఎక్కడో అక్కడ చూసినవి అవసరం కంటే అవసరం లేనివి 60% ఉన్నాయి ఇంట్లో. అండి ప్రతి 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి అంత కట్టన్లు దించేసి దులుపుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఏం జరుగుతుందండి? గెస్ట్ కాదు కానీ ఒకసారి మీరు ఆలోచించండి, ఎందుకు వచ్చింది అది మీ ఇంట్లోకి నా ఇంట్లోకి? ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నానండి. అలానే మానుకోవడానికి అంత సింపుల్ కూడా కాదులేండి ఇది, అంతే కదా, పెయిన్ఫుల్లే. కానీ నేను అడుగుతుంది ఏంటో తెలుసా? దాన్ని జయించలేదు. చూడండి, జయించలేదు. ఫస్ట్ వీక్నెస్. రెండోది మీరు చూడండి ప్లీజ్. రెండోది రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఇట్స్ వెరీ సీరియస్ అండి. రిఫరెన్స్ మీతో ముందుగా అన్నాను కదా, మనలో ఉందో లేదో చూపించేటువంటి ఇంకొక బలమైన లేఖనం ప్రియమైన వాళ్ళారు ఇది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఈ కాంటెక్స్ట్ కూడా అండి చెప్పబడుతుంది, చర్చ్ గురించి కనపడుతుంది స్థిరంగా మీతో చెప్పాలి అంటే. కానీ చూడండి స్టార్టింగ్ వర్డ్స్ ఎలా ఉన్నాయి. 3వ వాక్యం, రోమీలకు రాసిన పత్రిక 12, 3వ వాక్యం మీకు నాకు చెప్తుంది ఏంటంటే, ఈ టెస్ట్ కూడా మీలో నాలో విశ్వాసం ఉందో లేదో మనకు చూపిస్తుంది. ఏంటి టెస్టు? 12:3, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనే స్వభావము. ఎంచుకొనని స్వభావం దేనికి గుర్తంటే మనం విశ్వాసంలో ఉండడానికి గుర్తండి. ప్లీజ్ ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి, ఎంతగా ఉన్నామండి ఈరోజు మనం ఈ విషయంలో. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. కొంచెం అండి తప్పు పదం కానీ చాలా బిల్డప్ వచ్చేస్తుందండి మనకి. దేన్ని బట్టి అయినా, సామర్థ్యమును బట్టి, తెలివిని బట్టి, మంచి స్థితిని బట్టి, బాగా పాడే విధానాన్ని బట్టి, ప్రార్థన చేసే విధానం బట్టి, బోధించే విధానాన్ని బట్టి, ఏదైనా క్వశ్చన్ అడగగానే వెంటనే ఫింగర్స్ మీద ఆన్సర్ చెప్పేదాన్ని బట్టి నాయకుడు ఉన్నాయి అందులో. ఎంచుకొనక ఎంతగా తృణీకరిస్తున్నాం ఒక సహోదరుని, ఒక సహోదరుణ్ణి. వీళ్ళు చాలా యాక్టివ్ ఉంటారు దేవుళ్ళో, వీళ్ళు మరీ డల్, అసలు ఏం చెప్పినా ఎక్కదు ఈ బుర్రకు. అయిపోయింది. మనల్ని మనం ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకునే స్వభావం అలవాటు చేసేసుకున్నామండి. మన వైపు ఎలా ఉంటుంది అని అంటే, మనం యాక్టివ్గా ఉన్నాం కదా. మీరే చెప్పండి, నా శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి ప్రేమైన. యాక్టివ్గా ఉన్నంత మాత్రాన ఈ కుడి చేయి, నా ఎడమ చేయి ఎప్పుడు కూడా బాధించలేదండి. ఇన్యాక్టివ్గా ఉన్నా, యాక్టివ్గా ఉన్నా
సహకరించి సహాయం చేసింది తప్ప నా శరీరానికి ఎక్కడ కూడా బాధించలేదు ప్రియమైన వాళ్ళ. ఎస్, మళ్ళీ రాంగ్ రిజల్ట్ అంతే, ఎర్రర్ స్థిరముగా. నిజమండి, కొన్ని నడిస్తే తెలుస్తున్నాయి. ఇంకొక వాక్యం చూడండి ప్లీజ్. తెస్సలోనిక మొదటి పత్రిక, ఐ థింక్ 2వ పత్రిక అండి, తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయంలోనే నేను చదవాలనుకుంటున్నమాట. తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చూడగలిగితే, 3వ వాక్యము, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఇక్కడ ఉన్న పదము, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. ఇది ఎక్కడ చెప్పుకుంటూ వస్తున్న మాట తెలుసా? విశ్వాసము అందరికీ లేదని చెప్పిన తర్వాత మాట పరిమే వచనాలు విడగొట్టేసరికి మీరు బయటకు లాక్కండి, దీనికి దానికి సంబంధం లేదని. కానీ బాగా వినండి, విశ్వాసం మన యందు ఉండడానికి గుర్తు ఏంటంటే మనం దుష్టత్వం నుండి కాపాడబడుతూ ఉంటామండి. కాపుదల లేదు దేవుంది, కనికరం అంతకన్నా లేదు, నడిపింపు లేదు. ఎందుకు? దుష్టత్వంలో నిలిచి ఉన్నాం కనుకనే ప్రభు కృప దాటిపోతూనే ఉంది నిశ్చయంగా. ఇలా బోల్డ్ అని మీతో చెప్పాల్సి వస్తుంది ప్రియమైన వాళ్ళ. లోకమును జయించిన విజయం మీ విశ్వాసమే. తన్ను తాను ఎంచుకొనిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనని స్థితి అది విశ్వాసం వల్లనే సాధ్యం ప్రియమైన వాళ్ళ. 3వది, దుష్టత్వం నుండి ఎప్పుడు మల్లుకునే గురి ఉంటుంది అతనికి విశ్వాసం ముందు నిలిచిన వాడైతే. చాలా తక్కువ అండి, నాకు మీకు తెలిసిపోతుంది ప్రియమైన వాళ్ళు చాలా ఎర్రర్స్ ఉన్నాయని. ఇప్పుడు మనకు తెలియాల్సిన సొల్యూషన్ ఏంటి అని అంటే, మరి ఎలా వస్తుంది విశ్వాసం? ఇది చెప్తే చాలా ఆశ్చర్యపోతారండి మీరు, ఇది చెప్తే ఆలోచిపోతారు. బాగా వినండి ప్రియమైన వాళ్ళరా, అన్నిటికంటే ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నాను అది. ఇప్పుడు నేను చెప్పబోయేది వింట వలన విశ్వాసాన్ని నగ్రీ చేస్తున్నానండి, అన్నీ ఉన్నాయి. కానీ ఒకరోజు శిష్యులు వచ్చి మాట్లాడిన మాటే, ప్రియమైన ప్రభువా మమ్మల్ని విశ్వాసమందు వృద్ధి పొందించుము. లూకాసు వార్త 10లోనికి రండి, ఒక 5 నిమిషాలు మాట్లాడుకొని క్లోజ్ చేసుకుందాం. లూకాసు వార్త 10లోనికి వస్తే మనకు ఆ సందర్భం కనపడుతుంది. బాగా వినండి ప్రియమైన వాళ్ళు, చాలా ముఖ్యమైనది, చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా బైబిల్లో మీరు విసుకక ప్రార్థన చేయాలని చెప్పిన భాగంలో చెప్పబడిన విషయం అండి ఇది. బాగా వినండి, మీరు విసుకక ప్రార్థన చేయాలని చెప్పిన భాగంలో చెప్పిన విషయం ఇది. మనం ఏం చేసామంటే అధ్యాయాలకు విడగొట్టేసరికి 17కు 18కి సంబంధం లేదు, లేకపోతే 20కి 21కి సంబంధం లేదనేది మనకు వచ్చేసింది, నాకు కూడా వచ్చేసింది. ఇప్పుడు నేర్చుకుంటున్నాను. అసలు 18వ అధ్యాయం మొదటి వాక్యం ఏముందో తెలుసా? మీరు విసుకక ప్రార్థన చేయుచుండవలనని ఒక లేఖనం చెప్పబడిందండి. అదే కదా 18 వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. కొద్దిసేపు మర్చిపోండి, ఈ 17, 18, 16, 15 మొత్తం మర్చిపోండి ప్లీజ్, అధ్యాయాలు అన్నాడు. ఇప్పుడు ఒక వాక్యం చదివాం, మీరు విసుకక ప్రార్థన చేయుచుండాలని ఒక విషయం చెప్తున్నాడు. ఏ సందర్భంలో నమ్మగలరా? ఏ సందర్భంలోనంటే మీకు విశ్వాసంలో వృద్ధి రావాలి అనంటే మీరు విసుకక ప్రార్థన చేయాల్సిందే. భౌతిక సంబంధమైన మనం పొందుకోవచ్చు ప్రియమైన వాళ్ళు. విసక్కుండా దేవుణ్ణి అడిగి 3 రోజులు 5 రోజులు 7 రోజులు ఉపవాసాలుండి, వారాలుండి, 40 వారాలుండి, 7 వారాలుండి, సంపూర్ణ రాత్రి అగెన్స్ట్ కాదు, నేను వాటికి వ్యతిరేకంగా మాట్లాడదలుచుకోలేదు. కానీ సందర్భం ఏంటో తెలుసా మీకు? నాకు మాట్లాడుతుంది, ప్రభువా విశ్వాసం అందు మాకు వృద్ధినివయ్యా, విశ్వాసం మా ఇందు లేదు. ఇప్పటి నుంచి మార్చుకుందాం ప్రియమైన వాళ్ళారా. ప్రభు యొక్క ప్రార్థన దృక్కోణాన్ని, నాకు విశ్వాసం లేదు ప్రభు, నాకు అనుగ్రహించు. మేము నిష్ప్రయోజనమైన దాసులము, మేము చేయవలసిందే చేసి ఉన్నామని మీరు చెప్పుడా? నేను ప్రభు అదే చెప్పాడని అంతా. ఇక మనం ఎన్నికైన వారమని యోగ్యులమని అనిపించేదే కాదండి విశ్వాసం మన యందు ఉంటే. ఎలా మీతో చెప్పాలి? మొదటి స్థితి ఉన్నవాడు ఎప్పుడు కూడా ప్రియమే తనకంటే తాను ఎక్కువగా ఇతరులను ఎంచుతూ వారికంటే తాను బాగా తగ్గించుకునే మార్గంలో నిరంతరం నడుచుకునేవాడు వాడు మొదటి స్థితి యందు ఉన్నవాడు. నిజమండి. ఇంకొక ఈ సందర్భం ఏం కనబడుతుందంటే, వారు నిత్యము విసుకక ప్రార్థన చేయుచుండవలన ఈ మాట చెప్పింది కూడా సందర్భానుసారంగా చూస్తే ఏంటంటే ప్రభు రెండో రాకడండి. వాస్తవానికి 17వ అధ్యాయం అంతా అదే, ప్రభు రెండో రాకడ. అందుకోసం ప్రియమైన తెస్సలోనికలో మనం విశ్వాసం అందరికీ లేదని లేఖనం చదివిన సందర్భం కూడా ఏదో తెలుసా? ప్రభు యొక్క రెండో రాకడే. దుష్టత్వం సంభవించి నాశనపుత్రుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడను, ఏది పూజింపబడను, వాటన్నిటికంటే తాను హెచ్చించుకుంటూ అన్నిటికంటే పైకి దేవుని స్థలం మంది వాడు కూర్చుండును. ఇందుకు అన్ని చెప్పుకుంటూ కిందికి వచ్చారు అన్నాడు. విశ్వాసం అందరికీ లేదు. మీరు చెప్పండి, యాజ్ ఎ క్రిస్టియన్గా ఈరోజు సెకండ్ కమింగ్ గురించి ఎంతమందికి ఉందండి ఫెయిత్? అంటే సిగ్గుతో చెప్తున్న మాట ప్రియమైన వాళ్ళారా. 2 సంవత్సరాల వెనక్కి వెళ్తే మాలో కూడా ఏం లేదు. అప్పుడు అర్థమైపోయిందండి, మొదటివాడు కడపటివాడు అవుటకు చాలా వేగంగా వెళ్తున్నాడు.
ఆ వెళ్తూ వెళ్తూ ఏమనుకుంటున్నాడు తెలుసా? ప్రభులో నాకు విశ్వాసం ఉంది, నాకు జ్ఞానంలో ఆధిక్యం ఉంది, నేను బైబుల్ కవర్ టు కవర్ చదివేసి ఉన్నాను, నాకు చక్కగా వాక్యం తెలిసిపోయింది, నేను మాట్లాడగలను, తెలుసుకున్నాను, ఈ సందర్భం ఇది, ఈ ప్రసంగం అన్నీ మంచివేనండి. కానీ అన్నీ ఎలిజిబుల్ కావు ప్రియమైన వాళ్ళారా. సో మీతో నేను ఈరోజు చెప్పిన రెండే విషయాలు ప్రియమైన. లేదనుటకు లోకమును జయించిన విజయం విశ్వాసమే అన్నాడు. తను తగ్గించుకున్న స్థితి ఎందు విశ్వాసం కనపడుతుందని, దుష్టత్వం ద్వేషించుకునే మనసు ఎందు విశ్వాసం కనపడుతుంది అన్నాడు. కొన్ని గుర్తులు. మరి పొందుకొనుటకు ఏమైనా దారి ఉంది అని అంటే ఒకే ఒక దారి ప్రియమైన వాళ్ళు, విడువక విసుకక నిత్యము నాకు విశ్వాసంలో వృద్ధినివ్వు దేవా అని అడుగుట. నిజమండి. ఎల్లప్పుడూ చేయుచుండవాలన్నట్టు ఒక ఆయన ఉపమానం చెప్పాను. మోటివ్ ఏంటో తెలుసా? విశ్వాసంలో వృద్ధి కొరకు నిరంతరం ప్రార్థన చేయండి. మేబీ కన్క్లూజన్ స్టేట్మెంట్, ఎక్సెప్ట్ ఫెయిత్ అంటే అన్నీ అడిగేసామండి ప్రేయర్లో. ఫ్యాక్ట్ ఏంటి అంటే విశ్వాసం తప్ప అన్ని అడిగాం ప్రియమైన వాళ్ళు. అన్ని అడిగామనుకున్నాం తెలుసా? ఇది నేను విశ్వాసంతో పొందుకున్నాను అనుకున్నాం. కానీ నాకు అర్థమైంది అసలు పొందుకోవాల్సిన దానికోసం చేయకుండా దాన్ని నిర్లక్ష్య పెట్టి ఎన్ని పొందుకున్నా ఏమీ ప్రయోజనం చివరకు. అనేక సమూహములు వెంబడించిన వారందరినీ పక్కకుంటే ఇతన్ని బట్టి నేను మిక్కిలి ఆశ్చర్యపడి మీతో నిశ్చయంగా చెప్తున్నాను, మొదటివారు కడపటివారు మొదలు అనేకులు ఆ దినమందు తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి వచ్చేసి అబ్రాహాముతోనూ ఇసాకుతోనూ యాకోబుతో కూడాను దేవుని రాజ్యం అందు కూర్చుందురు. రాజ్య సంబంధులు వెలుపడి చీకట్లోకి త్రోయబడదురు. ఏది మన వంతు? చెక్ యువర్ సెల్ఫ్ అండి. అంతే. మీరు విశ్వాసం కలిగి ఉన్నారు లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, నేను పరీక్షించుకుంటాను. నా పరీక్ష నాకు చూపించింది నేను విసకక నా తండ్రిని అడగాల్సిందే, తండ్రి నాకు విశ్వాసంలో వృద్ధినివ్వు. నా మనసుతో మీ మనసు ఏకీభవిస్తే అదే ప్రార్థన కలిగి ఉండండి ప్రియమైన వాళ్ళ.